మీరు చూస్తే మీ థాట్స్ అన్ని చాలా ఆధునికంగా ఉన్నాయి. సడన్ గా నేను వివేకానందుని అంటే నాకు కొంచెం హెసిటేటింగ్ గా ఉంది. బట్ అప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ ని మొన్న చిరంజీవి స్వామి గారు ఒక మాట అన్నారు, మీరు ఏదనుకుంటే అది అయిపోతారు అనేది మూర్ఖత్వం. అట్లా ఎందుకు అవుతారు? భూమి ఆకర్షణ శక్తి అధిగమించి మనం లెగలేవు. దాని సైన్స్ ప్రూవ్ చేసింది కదా. సెకండ్ కి భగవద్గీత ఏం చెప్తుందంటే మీ పని మీరు చేయండి. సో మనకి కర్మలకి సంబంధం లేదని చెప్పేసాను, ఫలితానికి సంబంధం లేదని చెప్పిన మీరు చెప్పే సిద్ధాంతం ఎట్లా వర్కౌట్ అవుతుంది? చేతులకి కాళ్ళకి కళ్ళకి పని చేసే అధికారం ఉంది. ఈ పని నాకు అనారోగ్యం, నాకు డబ్బు లేదు, లేదంటే నాకు డబ్బు కావాలి, ఆర్థిక కష్టాలు, అప్పులు, భార్యతో విడాకులు, లేదా భార్యతో సమస్యలు, వీటన్ని సమస్యలకి ఇప్పుడు మీరు చెప్పే శాస్త్రాల ద్వారా ఏమన్నా పరిష్కారం ఉందా? ఎప్పుడైతే ఒక పనిని దృఢంగా సంకల్పిస్తానో, దృఢ నిశ్చయం చేసుకుంటానో, అప్పుడు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శ్రీనివాస్. ఇవాళ మనతో ఒక అద్భుతమైన గెస్ట్ ఉన్నారు. తను గత జన్మలో వివేకానందుడు, ఇప్పుడు పుట్టిన నరేంద్ర మోదీ గతంలో రాముడి సహోదరుడు లక్ష్మణుడు. ఇట్లా చాలామంది కారణ జన్ములు ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్నారు. అట్లాగే తను కూడా ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తి కూడా గత జన్మలో వివేకానందుడు. ఇవన్నీ తను ఎలా తెలుసుకున్నాడు? ధ్యానం ద్వారా తెలుసుకున్నాడు. ఈ ధ్యానం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, అసలు ఈ కర్మ సిద్ధాంతం ఏంటి, ఈ సనాతన ధర్మం ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సరే, ఇతను మామూలు వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. తను ఇప్పుడు ఒక అమెరికాకు చెందిన అతిపెద్ద బ్యాంకులో చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను మరి చాలా పెద్ద అన్నాను కదా అని పెద్దోడు అనుకోకండి. జస్ట్ 32 ఇయర్స్ యంగ్ 32 ఇయర్స్. ఆయన చెప్తున్న విషయాలు యోగ వాసిష్టం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నాకే మైండ్ పోయింది. యోగ వాసిష్టం గురించి, భగవద్గీత శ్లోకాల గురించి, వీటిని క్వాంటమ్ ఫిజిక్స్తో, అట్లాగే ఎపిజెనెటిక్స్తో, ఇట్లాంటి మన అత్యాధునిక శాస్త్రాలతో, అంటే వీటితో ముడిపెడుతున్నాడు. ఈ కొత్త ఆధునిక శాస్త్రాలు ఆ కర్మ సిద్ధాంతాన్ని, భగవద్గీతలో చెప్పిన శ్లోకాలని, తర్వాత యోగ వాసిష్టంలో చెప్పిన ఉదాహరణల్ని ఎలా సమర్థిస్తున్నాయి, ఈ రెండు ఎలా ప్రూవ్ చేస్తున్నాయి అనేది చెప్తుంటే నిజంగా నేను బిత్తరపోయాను. ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను. సో నాకు అసలు ఆయన చెప్పేది ఏమీ అర్థం కాలేదు. ఇప్పటికి కూడా మళ్ళీ మీతో పాటు నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. తను ఎవరో కాదు, బాల అజయ్ బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సింక్రనీ అనే బ్యాంకులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మన రాయదుర్గం హైదరాబాద్లో పనిచేస్తున్నారు. సో మరి ఆయన అడిగి యోగ వాసిష్టానికి, క్వాంటమ్ ఫిజిక్స్కి ఎట్లా లంకె కుదిరిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు? సూపర్ సార్. సో మీరు చెప్తుంటే నిజంగానే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. వివేకానందుడు ఏంటి, ఈయనేంటి, యోగ వాసిష్టం ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, మీరు మాట్లాడుతుంటే అంటే ఏదో ఊరికే కర్మ సిద్ధాంతం, దాని పరిణామాలు ఇట్లేం చెప్పట్లా. మీరు దీన్ని సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తానని ముందుకు వచ్చారు. సో చాలా క్యూరియస్గా ఉన్నాను సార్ నేను. సో ఏంటి అసలు ఈ యొక్క సనాతన, అంటే అది బౌద్ధం చెప్పొచ్చు, ఖురాన్ చెప్పొచ్చు, బైబిల్ చెప్పొచ్చు, భగవద్గీత చెప్పొచ్చు. ఈ చెప్పిన వాటిని ప్రస్తుతం ఉన్న ఏదైతే అత్యంత ఆధునిక శాస్త్రాలు, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటివి ఎలా సపోర్ట్ చేస్తున్నాయి? పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ. సో అంతకన్నా ముందు నాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. సో ముందుగా నాకు ధ్యానాన్ని, శాకాహారాన్ని పరిచయం చేసిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి నమస్కారాలు. నాకు ఈ సనాతన జ్ఞానాన్ని అందించిన రామ్తా, మాస్టర్ టీచర్ రామ్తా గారికి ప్రణామాలు. సో మీరు అన్నట్లు, సో ఇప్పటి వరకు మన సనాతన జ్ఞానం తెలుసుకుంటూ వచ్చాం. సనాతనం అంటే ఎప్పుడు నిత్యం అవ్వననేది, శాశ్వతమైనది అని అర్థం. సో ఎప్పటి నుంచో ఉన్నది, దానికి పురాతన కాదు, దానికి నాశనం లేనిది. సనాతనం, నూతనం, ఎప్పుడు నూతనంగా ఉంటుంది అంటే ఎప్పుడు దానికి యంగ్గా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని అర్థం. సో జ్ఞానము, సో జ్ఞానం అంటే చూద్దాం.
సో ఏదైనా ఒకటి తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్లోంచి డిస్టిల్గా దాని సారాన్ని తీస్తే అది నాలెడ్జ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ని మనం అర్థం చేసుకుంటే అది ఫిలాసఫీ అవుతుంది. ఆ ఫిలాసఫీని ఆచరణ చేస్తే అది మనకి ప్రజ్ఞగా విజ్డంగా మారుతుంది. ఓ ఓకే. ఓకే? సో ఎలా పాలలోంచి వెన్న తీసేంత నెయ్యి తీసేంత వరకు చెప్పారు. పర్ఫెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో పాలని మనం తోడేస్తాం, పెరుగు అవుతుంది. అవును. పెరుగు తర్వాత దాన్ని మజ్జిగ చేస్తాం, మజ్జిగలోంచి చిలికిన తర్వాత అది వెన్న వస్తుంది కదా. వెన్న జ్ఞానానికి సంకేతం. అందుకే కృష్ణుడు వెన్నను దొంగతనం చేశాడు. అంటే ఎదుటి వాళ్ళ జ్ఞానాన్ని ఆయన ఇప్పుడు తీసుకుంటా ఉంటాడు. ఓకే. సో దాట్స్ అ సింబాలిజం. వెరీ గుడ్ క్యాచ్. ఓకే. సో వండర్ఫుల్. సో అదొకటి. మీరు అన్నట్టు ఏన్షియంట్ విజ్డమ్ లేకపోతే ఏన్షియంట్ నాలెడ్జ్ తెలుసుకుందాం. అసలు సైన్స్ అంటే ఏం చేస్తుంది? సైన్స్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక విషయాన్ని ఆర్డర్లో పెడుతుంది. అవును. ఆర్డర్లో పెట్టడం వల్ల ఏం చేస్తుంది అంటే ఎవడు చేసినా ఆ ఆర్డర్లో చేసినప్పుడు అదే రిజల్ట్ వస్తుంది. దానికి సాక్ష్యాలు కూడా కావాలి. అంతే. ఇప్పుడు సోడియం ప్లస్ క్లోరైడ్ వేస్తే సోడియం క్లోరైడ్ ఉప్పు తయారవుతుంది. అవును. సో అది 100 మంది చేసినా 1000 మంది చేసినా అదే వస్తుంది. వాడు సరిగ్గా చెప్పితే మారిపోవచ్చు తప్ప అది ఫిక్స్. అంటే సైన్స్ ఏం చేస్తుందంటే ఒక విషయాన్ని ఆర్డర్లో పెట్టి స్ట్రక్చర్లో పెట్టడం వల్ల అది ఎవరు ఎప్పుడు చేసినా అదే రిజల్ట్ వస్తుంది. కరెక్ట్. అంటే ఏన్షియంట్ విజ్డమ్ని మనం అది మ్యాటర్ లెవెల్లో ప్రూవ్ చేయాలంటే సైన్స్ హెల్ప్ కావాలి. ఓకే. సో ఈ నాలెడ్జ్ నేను చూపిలేను, బట్ అప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ని ఐ కెన్ షో యూ ఇన్ సైన్స్. అంటే సైన్స్ ఏం చేస్తుంది అంటే నాలెడ్జ్ని మనకు ప్రూవ్ చేస్తుంది. అంతే కదా. సో ఈ సైన్స్ ఎలా ప్రూవ్ చేస్తుంది అనేది మనకి రకరకాల సైన్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా మనకి క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది, న్యూరో సైన్స్ ఉంది, ఎపిజెనెటిక్స్ ఉంది. సో అలాగా రకరకాల సైన్స్లో కూడా రకరకాల విభాగాలు వచ్చాయి. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి అన్నమాట. మనకి ఎగ్జాంపుల్ అంటే సముద్రాన్ని కనుక మనం ఏన్షియంట్ విజ్డమ్తో పోల్చుకుంటే దాంట్లో అలా వస్తుంది కదా, అలానే మన సైన్స్ అనుకోవచ్చు. అంటే సముద్రం లాంటి ఏన్షియంట్ విజ్డమ్ని దాంట్లో చాలానే మన సైన్స్ అనుకోవచ్చు, పోల్చవచ్చు. రైట్ రైట్ రైట్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీరు వివేకానందుడు ఎట్లా అయ్యారు? అంటే మీరు చూస్తే మీ థాట్స్ అన్ని చాలా ఆధునికంగా ఉన్నాయి. సడన్ గా నేను వివేకానందుని అంటే నాకు కొంచెం హెసిటేటింగ్ గా ఉంది. కరెక్ట్ సార్. ఎవరికైనా క్వశ్చన్ వస్తుంది. సో ఎందుకంటే సైన్స్ లో ఉన్నప్పుడు గత జన్మలు ఏంటి, అసలు ఇదేంటి, అసలు వివేకానంద ఇవ్వటం ఏంటి, ఆయన చాలా ఇది కదా. సో ఆయన మళ్ళీ పట్టడం ఏంటి, ఆయన దేవుడు కదా, లేకపోతే రకరకాలు కొలుస్తూ ఉంటారు, భక్తులు అంటారు, పూజ అంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. సో నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. సో మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు? చిన్నగా ఉన్నారు, ఆ మెమరీస్ ఉన్నాయి. సో మీరు ఒక 30 years 40 years వచ్చినాయి అనుకోండి. సో చిన్నప్పుడు మెమరీస్ మీకు గుర్తున్నాయా? తక్కువ. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి మూవీ చూసినప్పుడు సడన్గా స్ట్రైక్ అవుతుంది. చిన్నప్పుడు నేను కూడా ఎలా చేశాను కదా అని అప్పుడు దాకా గుర్తురాదు. అప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అంటే ఒక విషయం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న జ్ఞానము మీకు ఫ్రంట్ లోపల పాపులేట్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇక్కడ ఉంది, బట్ ఈ జ్ఞానం అప్పుడప్పుడు మడికి ఇక్కడికి వస్తుంది, మీ ఎరుకలోకి వస్తుంది, మీ కాన్షియస్లోకి వస్తుంది కాదు, ఎప్పుడు ఉంది. సో ఎరుకలోకి వస్తుంది అప్పుడప్పుడు. సో అంటే మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఆ జ్ఞానం మన ముందుకు వస్తుంది. అలాగా ఎప్పుడైతే మీ గత జన్మలో కానీ లేకపోతే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు కానీ అంత ముందు జ్ఞానాలన్నీ మొత్తం ఇక్కడ ఉంటాయి. సైన్స్ అది చెప్తుంది, నేను చెప్పగల. సైన్స్ ఏం చెప్తుందంటే మీ డిఎన్ఏలో మీ తాతలు ముత్తాతలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న మానవ జాతి పరిణామకంతో డిఎన్ఏలో ఉంది అని సైన్స్ చెప్తుంది. అలాంటప్పుడు ఉన్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగా చనిపోయారు, మీ తాతగా చనిపోతే మీ తాతగా ఇన్ఫర్మేషన్ మీ లోపల ఎలా ఉండాలి? ఉండకూడదు కదా. సో అలాగా నా జన్మ పరంపర ఏదైతే ఉందో అదంతా ఇక్కడ సేవ్ అవుతుంది. జన్మ అంటే ఏంటి అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బతుకున్నప్పుడు మాట్లాడగలుగుతున్నాం, మనం చనిపోయే మీనింగ్ ఏంటి, మన బాడీ కదలలేదు. సో అప్పుడు ఉన్నది ఇప్పుడు లేనిదేంటి, చనిపోయినప్పుడు లేనిదేంటి, బతుకున్నప్పుడు ఉన్నదేంటి, ఆ రెండింటికి ఏదో ఒకటి డిఫరెన్స్ ఉంది కదా. ఆ డిఫరెన్స్ సోల్, ఆత్మ. అది ఇంగ్లీష్ కొంచెం స్పిరిట్ అంటారు, కన్ఫ్యూజన్ లేకుండా సోల్ అనుకోవచ్చు. సోల్ అంటే మీ జన్మను రికార్డ్ చేసుకునే ఒకనొక లాగ్. ఎలాగైతే మీ ఫోన్లో మెమరీ ఉంటుందో ఆ మెమరీలో ఎప్పుడైనా మీరు 20 సంవత్సరాల క్రితం ఫోటో తీసుకుని ఆ ఫోటో చూసినప్పుడు ఎలా గుర్తొస్తుంది మీకు, అలాగే సోల్ అనేది ఎప్పుడు నిరంతరం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అది శాశ్వతమైనది. ఆ భగవద్గీత చెప్తారు కదా, ఆత్మ శాశ్వతమైనది, నిప్పులో కాల్చలేము, నీళ్ళలో ఉంచలేము, అగ్నిలో దహించలేము అని చెప్తారు కదా. అది రెఫరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు సోల్కి ఈ మధ్యన కొత్తగా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు సైంటిస్ట్. సోల్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. గాడ్ హార్మోన్ అని కనుక్కున్నారు. స్పిరిట్ మాలిక్యూల్ అని ఒక బుక్ వచ్చింది. స్పిరిట్ మాలిక్యూల్ అంటే మీ పీనల్ గ్లాండ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాక్టర్లు ఏం చేశారంటే ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సడన్గా ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు. కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లేకపోతే కొన్ని గంటల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చైతన్యం వచ్చింది దాంట్లోకి. అది కాన్షియస్గా వచ్చారు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతను మాట్లాడటం లేకపోతే స్పృహలో రావడం జరిగింది. సో ఆ గ్యాప్ ఏమవుతుందని సైంటిస్టులు కనుక్కున్నప్పుడు ఆ మైండ్లో ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఈ గ్యాప్లో అని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్నే స్పిరిట్ మాలిక్యూల్ అన్నారు. సో ఎన్ఎంటీ అంటారు, డిఎంటీ అంటారు, డైమెథైల్ ట్రైఫాస్ఫేట్ అంటారు.
సో డిఎంటీ హార్మోన్ అంటారు. ఆ హార్మోన్ని మనం స్పిరిట్ మాలిక్యూల్ అన్నాం. ఓకే. సో అంటే పీనియల్ గ్లాండ్లో నీ బ్రెయిన్లో హార్మోన్ రిలీజ్ అవడం వల్ల నీ అతీంద్రియమైన, అంటే మనకి ఫిజికల్ బాడీ సంబంధం లేకుండా అతీంద్రియమైన ఒక పరిణామం జరుగుతుంది లోపల. వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి బ్యాక్ వస్తున్నారు అని చాలా మంది బుక్స్ కూడా రాశారు. సోల్జరీ అని ఒక డాక్టర్ బుక్ రాశాడు. ఓకే. సో అలాగా సైంటిస్టులు కూడా ప్రూవ్ చేస్తున్నారు. డిఎంటీ అనే మాలిక్యూల్ ఉంది, దాన్ని డ్రగ్స్ లో కూడా వాడుతున్నారు ఇప్పుడు. డ్రగ్ వాడితే ఏమవుతుంది, ఎక్కడెక్కడో గుర్తొస్తూ ఉంటాయి, హాల్యూజినేషన్ అవుతుంది, గాల్లో తేలినట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు. ఎక్కడ జరుగుతుంది అంటే మీ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మీ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. అలాగా ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేశానో, ఎలాగైతే మన ఉల్లిపాయలు ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ వెళ్తే లోపల అనేక లేయర్స్ ఎలాగైతే ఉంటాయో, మీ శరీరంలో కూడా అనేక రకాల శరీరాలు ఉన్నాయి, అనేక రకాల బాడీస్ ఉన్నాయి. దీన్ని ఫిజికల్ బాడీ అంటాం. మనకి ఆధునిక భాషలో లేకపోతే ఏన్షియంట్ విజ్డమ్లో పంచకోశాలని చెప్పారు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోశం. కోశం అంటే లేయర్. విశ్లేషణ అంటాం కదా, విషయాన్ని శ్లేషించడం. శ్లేషం అంటే డివైడ్ చేయడం, పార్ట్స్. అలాగా మనలో కూడా ఈ బాడీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ బాడీ కనిపిస్తుంది. మీరు లోపల ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు. డిఎన్ఏ టెస్ట్ అంటే మనం చూస్తే కనిపిస్తా. మీరు ఏం చెప్తారు, అంతకుముందు ఒకవేళ డిఎన్ఏ కనుగొనే యంత్రం లేనప్పుడు ఒకవేళ ఎవడైనా డిఎన్ఏ అని చెప్పి మనం కొట్టేసేవాళ్ళం. అంతేగా. ఏం మాట్లాడుతాం, డిఎన్ఏ అంటూ అసలు ఇన్ఫర్మేషన్ ఉంటాం ఏంటి, అసలు సెల్లో ఇన్ఫర్మేషన్ ఏంటి కొట్టేవాళ్ళం. సైన్స్ ప్రూవ్ చేస్తుంది కదా, డిఎన్ఏ అని చూపిస్తుంది కదా, రికార్డ్ చేసి చూపిస్తుంది కదా. సో మాలిక్యూల్ని కూడా చూపిస్తుంది కదా, ఆటమ్స్ కూడా చూసుకునే మాలిక్యూల్స్ వచ్చాయి కదా. ఈ మధ్య రీసెంట్గా ఒక 15 days బ్యాక్ చూశాను. అంతకుముందు డాక్టర్ ఇంజెక్షన్ చేయాలంటే ఈ నరం కనిపించేది కాదు, నాకు కనిపిస్తుంది, కొంతమంది కనిపిపోతే ఎప్పుడైతే ఇన్ఫ్రారెడ్ రేస్ కనుక దీని మీద పాస్ చేస్తే ఈ పచ్చ కనిపించేస్తుంది. అప్పుడు కట్ట గుచ్చుతున్నారు, అప్పుడు ఇంజెక్షన్ చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు టెంపరేచర్ దగ్గర పట్టుకొని చూసారు, ఇప్పుడు ఎలా వస్తుంది, ఇన్ఫ్రారెడ్ మిషన్ పెడితే టెంపరేచర్ తెలిసిపోతుంది. సో అలాగే ఎప్పుడైతే సైన్స్ అడ్వాన్స్మెంట్ పెరిగే కొద్దీ, మన బుద్ధి పెరిగే కొద్దీ, మన అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ, మన లోపల ఉన్న చైతన్యాన్ని మనం అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాం. అందుకే వేదాలు ఏం చెప్పారంటే, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం వచ్చేస్తాయి, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ కరిష్యతి. అంటే పూర్ణం నుంచి పూర్ణం వచ్చినది. బయట ఏదైతే యూనివర్స్ ఉన్నదో ఆ యూనివర్స్ నీ అంతరంగంలోనే ఉన్నది. ఓకే. బయట ఏదైతే గ్రహాలు ఉన్నాయో గ్రహాల యొక్క లోపల నీ బాడీలో ఉన్నాయి. సో మనసుకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పౌర్ణమి వచ్చినప్పుడు నీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చూపిస్తుంది, మనకి ఆ సముద్రంలో ఆటుపోట్లు ఎందుకు వస్తున్నాయి, ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది. మీరు లేదంటారా, ప్రూవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ను మార్నింగ్ ఉన్నాడు, ఎండ తక్కువ ఉంటుంది, మధ్యాహ్నం ఉన్నాడు, ఎండ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎందుకంటే మీ భూమి దగ్గరకు వస్తుంది, మీ భూమి సూర్యుడి దగ్గరికి వెళ్తుంది, అంతే కదా. సో అలాగా ప్రతి సూర్యుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది. సూర్యుడి వల్ల మీకు డి విటమిన్ వస్తుంది. ఆ డి విటమిన్ ఉంటేనే కాల్షియం, ఫాస్ఫరస్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే దాన్ని న్యూరో సైన్స్లో లేకపోతే మనకి ఆస్ట్రాలజీ ఏం చెప్పారు, సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి అని చెప్పారు. ఎందుకంటే నీ ప్రతి బాడీ కూడా కాల్షియంతో తరవాలి. నీ బాడీ ప్రతి కాల్షియంతో తయారవుతుంది. ఈ ఎముక మధ్య అన్నింటిలో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉంటే పటిష్టంగా ఉంటాం. ఆ కాల్షియం బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే డి విటమిన్ సహాయం కావాలి. డి విటమిన్ ఎలా వస్తుంది, సూర్యుల్లో ఉంచిన అల్ట్రావైలెట్ బి, కింద ఉన్న ఫ్యాట్, ఈ రెండు కలిసి డి విటమిన్ తయారు చేసుకుంటుంది. అందుకే ఎండలో కూర్చొని పని చేయమంటారు. లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా జాండీస్ వచ్చినా ఎండలో కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే ఆ జాండీస్లో ఎప్పుడైతే సూర్యుడిలో కూర్చోబెట్టినప్పుడు ఆ సూర్యుడు నుంచి వచ్చే కాంతి ఏం చేస్తుందంటే ఆ పిల్లవాడికి అందినప్పుడు ఆ డి విటమిన్ ఆ పిల్లవాడి పొంది ఆటోమేటిక్గా అది క్యూర్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైతే మేము క్యాన్సర్ వచ్చిన వాడికి కీమోథెరపీ చేస్తున్నారు, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్ రేస్ పంపించి ఆ పార్ట్ని, సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నారు. మన అదృష్టవశాత్తు ఏం అవుతుందంటే ఆ డ్యామేజ్తో అనవసరంగా పనికొచ్చేవి కూడా డ్యామేజ్ అవుతుంది. అది వేరే విషయం. కరెక్ట్. అవును. సో అదే నాకు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పింది నాకైతే అర్థం కాలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదైతే విజ్ఞానం ఏదైతే ఉందన్నారో, ఉదాహరణకి మీరు చెప్పే మాట ఏంటంటే మీ డెస్టినీని మీరే నిర్మించుకోవాలి, మీరు నిర్మించుకునేదే మీ డెస్టినీ, మీరు నిర్ణయించుకునేదే మీ డెస్టినీ. అంటే మీ యొక్క రాతను మీరే రాసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే. మామూలు భాషలో వాస్తవానికి మీరే సృష్టికర్త, రైట్? అంటే నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి అనుకునేదంతా నీ మైండ్లోనే నువ్వే క్రియేట్ చేసుకోవాలి అనేది మీరు చెప్తున్నారు. మరి మీరు చెప్పే ఈ సిద్ధాంతం మీద సనాతన ధర్మంలో ఉందా? ఉంది సార్. సో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని ఏదైతే మహావాక్యం ఉందో దీన్ని రకరకాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, కొంతమంది లా ఆఫ్ వన్నెస్ అంటారు, లా ఆఫ్ స్పిరిచువల్ రూల్స్ అంటారు, లాస్ అంటారు. దీపక్ చోప్రా చెప్పిన 7 laws ఆఫ్ యూనివర్స్ అనొచ్చు, లా ఆఫ్ అబండెన్స్ అనొచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఒకటి నీ ఆలోచన ఎలక్ట్రికల్ ఎనర్జీ, నీ ఎమోషనల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ,
రెండు కలిసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఓకే. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, ఏదైతే ఆలోచనతో భాగంగా ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావో, ఆ రెండు నీలోంచి బయటికి వెళ్ళినప్పుడు అది వాస్తవాన్ని క్రియేట్ చేస్తుంది అని సైన్స్ చెప్తుంది. సనాతన ధర్మం ఏం చెప్పిందంటే యద్భావం తద్భావతి అని భగవద్గీతలో చెప్పారు. తర్వాత బుద్ధుడు ఏం చెప్పారంటే అప్పో దీపో భవ, నిన్ను నువ్వే వెలిగించుకోవాలి, ఎవడో వచ్చి నిన్ను మార్చలేడు, నువ్వే మార్చుకోవాలి. జీసస్ ఏం చెప్పాడు? యాజ్ విత్ ఇన్ సో అవుట్ సైడ్, ఆర్ లేకపోతే వాట్ యు సా సో యు రీప్, ఏదైతే నాటుతావో అదే మొలకెత్తుతుంది. సో లేకపోతే మనకి అష్టవక్ర గీతలో ఉంటుంది. సో అష్టవక్ర గీతలో ఏం చెప్తారంటే యామతి సాగతి, నీ మతి అలా ఉందో నీ గతి అలా ఉంటుందని అష్టవక్ర గీతలో కూడా ఉంది. అలాగా ఎవరైతే వాళ్ళు తన దైవత్వాన్ని తెలుసుకున్నారో, ఎవరైతే మన దైవాలుగా భావిస్తున్నారో వాళ్ళు చెప్పిన మహావాక్యం ఏంటంటే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఎలాగంటే ఆలోచనలతో, మీ భావోద్వేగాలతో, మీ నమ్మకాలతో, మీ దృక్పథాలతో. మొన్న చిరంజీవి స్వామి గారు ఒక మాట అన్నారు. అవును సార్. ఏమన్నారు? మీరు ఏదనుకుంటే అది అయిపోతారు అనేది మూర్ఖత్వం, అట్లా ఎందుకు అవుతారు? నేను చంద్రమండలం కావాలి, నేను చంద్రుడి మీదకి ఎగరాలి అనుకుంటే ఎగురుతానా అని అన్నాడు. దీన్ని ఎట్లా సమర్థిస్తారు? సో ఇక్కడ నీ వాస్తవానికి నువ్వే సృష్టిగా, నేను బలంగా కోరుకుంటా చంద్రమండలం మీద వెళ్ళాలి. బలంగా కోరుకుంటున్నారు, నోట్ దిస్ పాయింట్, బలంగా కోరుకుంటున్నారు. ఓకే, కోరుకుంటున్నారు ఫ్యూచర్. ఓకే, సో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తం అని ఏదైతే మహావాక్యం ఉందో దానికి సబ్ ఎండింగ్ ఏంటంటే హౌ మచ్ వి యాక్సెప్ట్, ఎంత మేరకు నువ్వు అంగీకారంతో ఉంటావో, ఎంత మేరకు నువ్వు నమ్మకంతో ఉంటావో 100%, అంత మేరకు మట్టిగా సృష్టించగలవు. ఓకే. ఎగ్జాంపుల్ నా చెప్పిన చిన్న ఎగ్జాంపుల్లో నేను చంద్రుడు అయిపోతాను, లేదా చంద్రుని ఎగరగలను, ఎగిరిపోతాను అని అనుకుంటే అనుకుంటున్నాను, బట్ ఎగరలేకపోతున్నాను. ఎందుకు ఎగరలేకపోతున్నావు అంటే నువ్వు హ్యావెంట్ ఎక్స్పీరియన్స్ దాట్. నీకు ఎగరాలనే విశ్వాసం కాకపోతే నమ్మకం కానీ లేకపోతే ఆలోచన మాత్రం ఉంది. అది ప్రాక్టికల్గా నీ బాడీలో అది విజ్డమ్ రూపంలో లేదు, ప్రజ్ఞ రూపంలో లేదు, ఎక్స్పీరియన్స్ రూపంలో లేదు. కాబట్టి అది నీ యాక్సెప్టెన్స్ లెవెల్లో లేదు. కాబట్టి ఓన్లీ మాట రూపంలో చెప్తున్నాను, అంతరంగా అది లేదు. సో యాక్సెప్టెన్స్ రూపంలో ట్రై చేస్తాను, ఎగరడానికి ట్రై చేస్తున్నారు అంతే తప్ప నేను ఎగరగలను 100% విశ్వాసం లేదు. విశ్వసించడం అట్లా కాదు కదా. విశ్వసించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ అనేవారు, రామకృష్ణ పరమహంస లేకపోతే జీసస్ అనుకోండి, ఆయన నది మీద నడిచేటప్పుడు అలా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, నదిలో మునగలేదు. సో ఎందుకు మునగలేదంటే ఆయన గ్రావిటీ పనిచేయలేదు, గ్రావిటీ లాగలేదు. ఎందుకంటే లైట్, నేను నడవగలన్న సంకల్పం ఆయనకుంది, ఆయనకు తెలుసు, ఆ విశ్వాసం ఉంది, ఆ ప్రాక్టీస్ అంత ఉంది, అది సనాతన జ్ఞానం అతనిలో ఉంది. సో మనలో జ్ఞానం ఉంది కానీ దాని ప్రాక్టీస్ లేదు. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు విజ్డమ్ వస్తుంది, ఆ విజ్డమ్ మనలో లేదు. అంటే మన పరిధి చాలా, ఆలోచన పరిధి చాలా మితంగా ఉంది. సో ఎప్పుడైతే నేను చంద్రుని అవుదాం అనుకున్నప్పుడు ఎందుకు అవ్వలేకపోతానంటే అది 100% నాలో బిలీవ్ లేదు. పక్కన చెప్పాడు కాబట్టి క్వశ్చన్ లేదు కాబట్టి నేను క్వశ్చన్ చేశాడు తప్ప 100% నేను అవ్వాలి అనే సంకల్పం లేదు. అవ్వాలని అనుకున్నప్పుడు నువ్వు దానికోసం ప్రయత్నిస్తావు, దానికోసం జ్ఞానం నేర్చుకుంటావు, ఆటోమేటిక్గా నువ్వు లెవిటేట్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ మన చైనీస్ బుద్ధిస్ట్ మాకు ఉన్నాడు, మనం ఏమనుకుంటాం భూమి ఆకర్షణ శక్తి అధిగమించి మనం లెగలేవు అనుకుంటాం. దాన్ని సైన్స్ ప్రూవ్ చేసింది కదా. సెకండ్కి 12 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఎవడైనా ఆ గ్రావిటేషన్ ఫోర్స్ని అధిగమించాల్సింది. అందుకే రాకెట్ వెళ్ళిపోతుంది. మరి రాకెట్ కింద పడిపోవాలి కదా, మరి పైకి ఎందుకు వెళ్తుంది? రాకెట్ రానంత వరకు ఎవడైనా కిందకి రావాల్సిందే, ఏ వస్తువు పైకి వేసినా నమ్మాం. రాకెట్ ఎప్పుడైతే వచ్చిందో భూ శక్తిని కూడా, భూ ఆకర్షణ శక్తిని కూడా అధిగమించవచ్చు. ఎలా ప్రూవ్ చేశారు? సెకండ్కి 12 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఆ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఇది దీన్ని అధిగమిస్తుంది. సో నువ్వు కనుక ఆ స్పీడ్ని కనుక మీ బాడీని వైబ్రేట్ చేయగలిగితే నువ్వు లెవిటేట్ అయిపోతావు. నువ్వు చంద్రమండలం అయితే ఏ మండలంగా వెళ్ళిపోవచ్చు. హనుమంతుడు వెళ్తుంది కదా, మనం ప్రూవ్ చేశాం కదా. రైట్. మరి మీరు చెప్తారు, బాగుంది. ఇదే పురాణాల్లో భగవద్గీత ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఓకే, కర్మలు మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి, మీరు ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఫలితం నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను, మీ పని మీరు చేయండి అన్నాడు. సో మనకి కర్మలకి సంబంధం లేదని చెప్పేశాడు, ఫలితానికి సంబంధం లేదని చెప్పినప్పుడు మీరు చెప్పే సిద్ధాంతం ఎట్లా వర్కౌట్ అవుతుంది? సో భగవద్గీతలో నేను చెప్పింది కూడా యద్భావం తద్భవతి భగవద్గీతలో ఉంది. మీరు చెప్పిన కర్మనేడు వాదికారస్తే మా ఫలేషు కర్మాచరణ చెప్పి కూడా అది కూడా భగవద్గీతలో ఉంది. సో రెండు కాంట్రడిక్షన్ కాదు, దైవం ఎప్పుడు కాంట్రడిక్షన్ చెప్పదు. సో ఇక్కడ నేను అనే పదం చూద్దాం. సో భగవద్గీత నేను అంటే ఏంటి డిఫైన్? దేవుడు. సో ఇక్కడ మనకి జనరల్గా ఇన్ఫినిటీ అనే పదం చూసారు, ఇన్ఫినిటీ లేకపోతే అయామ్ అంటే నేను అని కదా. ఇక్కడ 2 నేనులు ఉన్నాయి, మనలో 2 నేనులు ఉన్నాయి. కన్ఫ్యూజన్ అవ్వచ్చు, మళ్ళీ చెప్తాను. 2 నేనులు ఉన్నాయి. ఎలాగంటే వ్యక్తిత్వం అనే నేను, దైవం అనే నేను, 2 నేనులు ఉన్నాయి. వ్యక్తిత్వం అనే నేను అంటే ఏంటంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో అది దైవం, అది అసలే నేను.
అసలైన నేను ఈ శరీరాన్ని, ఈ రోల్ని నాగరాజు లేకపోతే మీరు శ్రీనివాస్ గారు లేకపోతే అజయ్ అనే ఒక రోల్ని తీసుకొని ఈ జన్మలో ఈ రోల్ వేస్తుంది. ఎలాగైతే మనకి చిరంజీవి గారు ఒక మూవీలో ఒక యాక్టర్గా వేస్తారు, బెచ్చగాడి క్యారెక్టర్ లేకపోతే ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ వేసినప్పుడు ఆయన అది అయిపోడు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి. ఎలాగైతే ఈ ఆత్మ ఈ జన్మలో అజయ్ని క్యారెక్టర్ వేస్తుంది, ఈ అజయ్ని క్యారెక్టర్ వేసిన తర్వాత ఈ జన్మ అంత అయిన తర్వాత మళ్ళీ అది ప్యూర్ సోల్. అంటే ఈ దైవత్వము దీనిపైన ఒక లేయర్ వేసుకుంది. దీనిపైన బట్టలని ఒక బట్టలు అలాగైతే మనం వేసుకుంటున్నాం శరీరం పైన, ఈ ఆత్మ ఒక లేయర్ వేసుకుంది. ఆ లేయరే వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వం అనుకోవచ్చు, ఫిజికల్ బాడీ లేకపోతే మన ఫిజికల్ బాడీ, మైండ్, ఫిజికల్ బాడీ, ఎమోషన్స్ ఆర్ ఇంటెలిజెన్స్, ఆర్ ఫిజికల్ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, ఈ మూడింటిని కలిపి వ్యక్తిత్వం అనొచ్చు. సో మీ 5 ఏళ్లలో బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ కలిపి వ్యక్తిత్వం అనొచ్చు. ఇది సోలు, ఇది పరమాత్మ, ఇవన్నీ 5 భాగాలే. సో ఈ మూడింటిని వ్యక్తిత్వం అనొచ్చు. ఇది నేను. సో లేకపోతే కర్మేంద్రియాలు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక అతనికి అప్పించాను, ఫస్ట్ అతనికి 1000 రూపాయలు అప్పించాను. అప్పించినప్పుడు సో వీడికి అనవసరం నన్ను ఎప్పుడు అడుగుతాడు, వీడికి పని పాట లేదు, నేను అక్కడే దొరికానా అనుకొని ఇచ్చాను. బట్ అనుకొని ఇచ్చాను, చెయ్యి ఇచ్చేసింది. బట్ లోపల మనసు ఏం చెప్తుంది, అనవసరంగా ఇచ్చాను, వీడికి తప్పట్లేదు కాబట్టి ఇచ్చాను. బట్ బయటికి మటుకి తీసుకొని నవ్వుకుంటూ ఇచ్చాను. రెండో వాడు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా నా ఫ్రెండ్ లేకపోతే నీకు నిజంగా నీకు హెల్ప్ చేయడం నాకు ఇష్టం, లేకపోతే నీ హెల్ప్ చేయడం నా అదృష్టం, సో ఇలాంటి వాడికి హెల్ప్ చేయడానికి, మంచివాడికి హెల్ప్ చేయడం నాకు అదృష్టం అని చెప్పి ప్రేమతో ఇచ్చాం, లేకపోతే ఇష్టంగా ఇచ్చాం. రెండిట్లోనే ఇచ్చాం. బట్ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, భావనలో డిఫరెన్స్, నా ఎమోషన్లో డిఫరెన్స్, నా దృక్పథంలో డిఫరెన్స్. సో ఇప్పుడే కర్మనియతవాధికారస్తుల్లో పని చేసే అధికారం ఉంది మనకి, ఈ కర్మేంద్రియాలకి, ఈ చేతులకి, ఈ కాళ్ళకి, కళ్ళకి పని చేసే అధికారం ఉంది. ఈ పనిని ఫలితాన్ని నిర్ణయించే అధికారం నీ భావనకు ఉంది. ఆ భావనే నీలో ఉన్న దైవము. ఆ అసలైన నేను అంటే భావము. ఈ ఫిజికల్ బాడీతో చేసే పనులు కర్మేంద్రియాలు, అది కర్మ. కర్మ అంటే కర్మేంద్రియాలతో చేసే పనిని కర్మ అంటాం, యాక్షన్. సో ఆ కర్మేంద్రియాల వెనమాలున్న ఏ భావనతో అయితే నువ్వు చేస్తున్నావో ఆ భావన ఫలితాన్ని ఇస్తుంది. ఆ భావనే దైవము. అక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మీరు పని చేసినప్పుడు ఏ భావంతో చేస్తారో ఆ భావమే నేనై ఫలితాన్ని ఇస్తున్నాను అని చెప్పబడింది అన్నమాట. అందుకే అండర్లైన్ పాయింట్ ఏంటంటే, ఏ పని చేసినా పనితో పాటు ఏ భావనతో చేస్తున్నారు, ఏ నమ్మకంతో చేస్తున్నారు, అది ఫలితాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి లాక్ వేశారండి, బయటకు వెళ్తున్నారు, లాక్ వేశారు. లాక్ వేసినప్పుడు చాలా మంది 50%, 40%, ఆ ఊర్లో 100 మంది ఉన్నారు అనుకోండి, ఊర్లో 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నప్పుడు లాక్ వేసినప్పుడు దొంగలు పడతారేమో. మా చుట్టాలు ఇప్పుడే ఫోన్ చేశారు, అల్లూరులో కూడా దొంగలు పడ్డారంట. మన ఇంట్లో కూడా పడతారేమో అని 3 సార్లు 4 సార్లు అనుకుంది. మీ నోట్లో ఏమొచ్చింది బయటికి మాట, దొంగలు పడతారేమో, ఆ ఇంట్లో పడ్డారంట, మా ఇంట్లో కూడా పడొచ్చామో వెళ్ళారు. సో ఇప్పుడు పడపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఒక మాట ఫ్రీక్వెన్సీ బయటకు వెళ్ళిందో, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టు మనిషి ఉంటాడు కదా, వాడు ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టున్నప్పుడు 98.3 FM రేడియో మనకేంది రావాలి, ఎందుకంటే మనం ట్యూన్ చేస్తుందండి. 98.3 FM ఉంది గాల్లో, ఎయిర్లో 91 ఉంది, 94 ఉంది, 96 ఉంది, రకరకాల సబ్జెక్టు కరెక్షన్ పేర్లు కరెక్ట్గా తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఆ రేడియోని, మీ ఫోన్ని 91.3 FM రేడియో ట్యూన్ చేస్తారో అదొకటి ఎందుకు వస్తుంది, మిగతా ఎందుకు రావట్లా? మిగతా రావాలి కదా. ఎందుకంటే ఎనర్జీ సిస్టమ్ ఏంటంటే సేమ్ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ ఇచ్చారు, ఎనర్జీ రూల్ అనమాట. ఒక్క రకమైన మనుషులు మీ ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారు? 100 మంది ఉంటే కొంతమంది ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎందుకంటే మీ ఆలోచనలు అంటే మీ భావోద్వేగాలు, మీ ఎమోషన్స్, మీ దృక్పథాలు మ్యాచ్ అయ్యాయి. మ్యాచ్ అవడం ఏంటండి, మీ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అయ్యింది, అందుకే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. అలాగే ఈ 91.3 FM రేడియోని ఎప్పుడైతే మీరు ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేస్తారో అదే వస్తుంది మీకు. అలాగే ఎప్పుడైతే నేను ఒక ఆలోచన చేశానో ఆ ఆలోచన సంబంధించిన ఫ్రీక్వెన్సీ వేరే వాడు ఉంటాడు, దొంగ రూపంలో ఉండొచ్చు, వాడు దీన్ని అట్రాక్ట్ చేస్తాడు. ఇక్కడ వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మన ఏ ఫ్రీక్వెన్సీ అయితే బయట పెంచామో ఆ ఫ్రీక్వెన్సీ తిరిగి మనకు వస్తుంది. అప్పుడు ఏమంటే మీరేం చెప్తున్నారు, దొంగలు పడతారేమో అన్నారు. ఖచ్చితంగా ఆడు వచ్చి అట్రాక్ట్ చేస్తారు, వచ్చి మీ ఇంట్లో పెడతారు. అందరి ఇల్లు ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే మీ ఆలోచన విధానం అలా ఉంది. ఇప్పుడు 100 ఇల్లు ఉన్నాయి సార్, 100 ఇంట్లో ఎందుకు పట్టలేదు? మీ ఆలోచన విధానం అలా ఉంది కాబట్టి. సరే, నేను ఒకటి అడుగుతాను. చెప్పండి. నేను వరదలు రావాలి అని కోరుకుంటాను. అవును సార్. ఒక మా ఇంటికే రాదు, మా కాలనీ మొత్తం మునిగిపోతుంది. అప్పుడు ఇది ఎవరి బాధ్యత? ఇది గ్రూప్ కాన్షియస్నెస్, దాన్ని సామూహిక చైతన్యం అంటారు. అంటే అందరు అనుకున్నారా మా కాలనీకి వరద రావాలని? కాలనీ వదలం కాదు. సో మీ చూడండి, ఈ కాలనీ అన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రిచర్డ్ కిడ్స్ జూబ్లీ హిల్స్ ఎందుకు ఉండాలి సార్? జూబ్లీ హిల్స్ రిచెస్ట్ కిడ్స్ ఎందుకు ఉండాలి? లేకపోతే బాగా ధనవంతులు జూబ్లీ హిల్స్ ఎందుకు ఉండాలి? ఎందుకంటే ధనవంతుల యొక్క ఏదైతే లేకపోతే ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ కలిగే వాళ్ళు ఒకే ప్లేస్ లో ఉంటారు.
పాయింట్ క్యాచ్ కదా, రైట్. అంతే కదా. జూబ్లీస్ ధనవంతులు ఎందుకుంటారు అంటే అక్కడ అటు ఉండటం వల్ల ధనవంతుల వల్ల ధనవంతులంతా ఒక చోట ఉందామను, లేకపోతే అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వెళ్దామని చెప్పి ఇల్లు కట్టుకున్నారు. అంటే ఎలాగైతే ధనవంతులన్నీ కలిసి జూబ్లీస్లో బడ్జెట్స్లో ఎలాగైతే ఒక చోట ఉన్నారో అనేక మంది కలిసి వాళ్ళ ప్రాబిలిటీయో లేకపోతే వాళ్ళ సంభవాల్లో భాగంగానే ఆ ఊర్లో జన్మ తీసుకోవడం లేకపోతే ఆ ఊర్లో ఉన్నప్పుడు ఈ వరదన సంఘటన వచ్చినప్పుడు సామూహికంగా ఒకసారి అనుభవిస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది బస్సు ఎక్కిలేరు సార్, 100 మంది ఒకసారి ఎందుకు యాక్సిడెంట్ అయింది అంటే ఏదైతే ఆ ఫ్రీక్వెన్సీ ఉందో ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనకి సరిపడా ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు ఆ ఆలోచన తగ్గట్టోళ్ళు ఈ విషయానికి తగ్గట్టోళ్ళు అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయ్యి అందరూ ఒక చోట తేరారు. ఇప్పుడు ఈజీగా సంభవిస్తుంది. సో ఇదే ప్రశ్న నేను ఇంకొకలాగా అడుగుతాను. చెప్పండి. నేను ఒక 1000 రూపాయలు 10,000 అప్పు చేశాను. సో ఆ అప్పు బ్యాంక్ దగ్గర అనుకోండి, లేదంటే బ్యాంక్ దగ్గర తీసుకున్నాను. ఆ బ్యాంకు నా రుణమాఫీ గవర్నమెంట్ మారిందంటే రుణమాఫీ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేను కట్టాల్సి రావచ్చు, రాకపోలేదంటే బ్యాంక్ వచ్చి నా ఆస్తులు సీజ్ చేయొచ్చు కట్టకపోతే. కరెక్ట్. సో ఇవన్నీ కూడా ఒక నా కర్మ అనేది అక్కడ ఉన్న ప్రభుత్వము, అక్కడ ఉన్న బ్యాంకు, ఇట్లాంటి రకరకాల ఎక్స్టర్నల్ అంటే సామాజిక ఆర్థిక స్థితిగతులను బేస్ చేసుకొని ఈ పరిణామాలు జరుగుతున్నాయి. కరెక్ట్. సో బటర్ఫ్లై ఎఫెక్ట్. సో దానికి మరి నా కర్మలకి ఏంటి సంబంధం అంటే నా సరే ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే నువ్వు ఏ భావన అయితే నీలో ఉందో ఆ భావన కలిగించే సంఘటన జీవితంలో జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ప్రాబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారమ్స్ బోర్డు ఉంది, క్యారమ్ బోర్డు స్ట్రైక్ కొట్టారు అనుకోండి, అది ఆ కార్నకి వెళ్ళి ఈ కార్నకి వెళ్ళి ఈ కార్నకి వెళ్ళి ఈ కార్ని ఎలా తిరిగి వచ్చి రావచ్చు, అది ఎలా వస్తే సంబంధం లేదు. బట్ మీరు కొట్టే ఫోర్స్ పెట్టి మీరు ఇచ్చే యాంగిల్ పెట్టి అది మార్చుకుంటూ వస్తుంది. దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం. సో ఎవరు ఇక్కడ మనందరూ కనెక్టెడ్ సార్, ఎనర్జీలో అందరూ కనెక్టెడ్. సో ఏ రూపంలో వస్తుంది మన సంబంధం లేదు. బట్ ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే లేకపోతే మన చుట్టూ ఉన్న కాన్షియస్నెస్ మన దైవం అంటున్నాం కాబట్టి ఆ యూనివర్స్నే అదేం చేస్తుందంటే మనకి ఏ ఫ్రీక్వెన్సీ కావాలో లేకపోతే ఏ ఆలోచన విధానం మనలో ఉందో ఏ భావన మనలో ఉందో ఆ భావన కలిగించే సంఘటన మన జీవితంలో ఎదుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రుణమాఫీ పోతే బాగుంటుంది, అందరికి పోతుంది అనే భావన నాలో ఉందనుకోండి, ఖచ్చితంగా నువ్వు దానికి లోన్ అప్లై చేయడమో లేకపోతే ఆటోమేటిక్గా రుణమాఫీ చేయడమో జరుగుతూ ఉంటుంది. సో అంటే నీ జీవితంలో ఒక విషయం సంభవిస్తుందంటే అది ఎగ్జాక్ట్గా అదే వ్యక్తి నుంచి రావాల్సిన లేదు, అదే పరిస్థితి నుంచి రావాల్సిన లేదు, ఎలాగైనా జరగవచ్చు. బట్ నీలో ఆ భావన క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఈ కేసులో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయకపోతే నా ప్రాబ్లం ఎట్లా అవుతుంది అదే చెప్తున్నా. అది ఆయన చేయకపోయినా అది నా ప్రాబ్లమేనా? అది ప్రాబ్లం కాదు. ఇక మీ వాస్తవాన్ని మీరు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అంటే ఏంటంటే ఏ ఒక పని చేసినప్పుడు ఏ భావనతో చేస్తున్నానో ఆ భావనని తిరిగి మనం పొందుతాము. అది లైన్ అండర్లైన్. అదే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ ఆనెస్, లా ఆఫ్ మేనిఫెస్టేషన్, సీక్రెట్ బుక్ అన్ని అదే చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తికి 10,000 రూపాయలు అప్పించారు. అప్పించినప్పుడు ఏం చేశారంటే భయంతో ఇచ్చారు. అండర్లైన్ పాయింట్, భయంతో వస్తే రావు, ఖచ్చితంగా మీరు రావు, లేకపోతే ఒకవేళ వచ్చిన ఆ డబ్బులు వేరే చోట పోతాయి. ఎందుకంటే మీలో భయం ఉంది కాబట్టి రేపొద్దున ఒకవేళ ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇచ్చినా రేపొద్దు బిజినెస్ లాస్ రావచ్చు. ఆ లాస్ అవడం వల్ల మళ్ళీ ఏం జరుగుతుంది మీ జీవితంలో? ఏం వస్తుంది? మళ్ళీ భయం వస్తుంది. సో నేను ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సి అంటే ఒక వ్యక్తికి ఒక పని చేసినప్పుడు ఆ వ్యక్తి తిరిగి రావాల్సిన రూల్ లేదు, ఎలాగైనా జరగవచ్చు ఆ ఈవెంట్, ఆ సంఘటన ఎలాగే జరగచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ భయం మీలో కలిగిందా లేదా, అదే అండర్లైన్ పాయింట్. అది ఎలా జరిగిందో సంబంధం లేదు మనకి. సో రేపొద్దున మీరు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తా లేవచ్చు, రేవంత్ రెడ్డి రాకుండా రేపొద్దున మీ ఆస్తిలో మీ వాటాలు కలిసి రావచ్చు, మీ అన్నదమ్ముల ఆస్తి వాటాలు కలిసి రావచ్చు, లేకపోతే మీ పిల్లలకి మంచి జాబ్ రావచ్చు. సో ఏ రూపంలో వస్తుంది అప్పుడు వచ్చి మన ఫీలింగ్ అదే వస్తుంది కదా. నువ్వు ఏ ఫీలింగ్ అయితే బయట పంపించావో ఆ ఫీలింగే. యూనివర్స్కి రెడ్ బ్లూ తెలియదు, లేకపోతే మంచి తెలియదు, పాజిటివ్ నెగిటివ్ తెలియదు. ఓన్లీ ఏ ఫ్రీక్వెన్సీ బయట పంపించావు ఆ ఫ్రీక్వెన్సీ దగ్గరికి వస్తుంది. దట్ ఓన్లీ వన్నెస్ అంటే అది కదా, ఏది పంపించామో అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇంకొంచెం క్లారిటీ. సో చిన్నప్పుడు మా అమ్మగారు నాకు లేకపోతే నేను ఐస్ క్రీమ్ కావాలని అడిగినప్పుడు మా అమ్మగారు ఏం చెప్పాలంటే ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, తినకూడదు, చాయ్ తింటే జలుబు చేస్తుంది, పైకి ఎక్కితే పడిపోతావు, కిందకు అలా సైకిల్ ఎక్కితే పడిపోతావు, ప్రతిదీ పడిపోతావు, లేకపోతే ఏదో జరిగిపోద్ది, అన్ని భయము, లేకపోతే బూచోడు వస్తా తినపోతే. ఎప్పుడైతే మన చిన్నప్పటి నుంచి ఈ రకంగా పెంచడం మొదలుపెట్టారో అప్పుడు తెలియకుండా మనకి ఏం ఫీడ్ చేస్తున్నారు మన మైండ్లో? భయం. ఏదైనా పని చేయాలంటే భయం, దాన్ని పడిపోతానేమో అంటే ఒక వ్యక్తికి ఎలాంటి ఫీడింగ్ జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ప్రాబిలిటీ ఏమవుతుందంటే అందుకే చాలామంది గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ లేకపోతే గొప్ప గొప్ప జీవితాలు ఎదిగిన వాళ్ళు వాళ్ళ డిఫరెన్స్ చూస్తే తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది.
ఓకే. ఎందుకంటే చిన్నప్పుడు 7 ఇయర్స్ లోపల ఏ మైండ్ సెట్ ఉన్నావో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చిన్నప్పుడు పెంచేటప్పుడు మన ఎరుకతో పెంచకుండా ఏదైతే ఈ భయాలు మనం నూరు పోస్తున్నామో చిన్నప్పుడు అదే మన వ్యక్తిగతంగా మారుతుంది పెద్ద అయిన తర్వాత. నేను ఫ్యూచర్‌లో 10 ఏళ్ళ తర్వాత నిజంగా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నాకు ఆలోచన ఏం గుర్తొస్తది? ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తదేమో. ఇప్పుడు తిన్నప్పుడు అదే వస్తుంది నాకు ఆలోచన. కరెక్ట్. ఎంజాయ్ చేయట్లేదు మనం. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే గనక ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బాలుడు బయట ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళ పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళ భయమే ఉండదు. వాళ్ళకి ఆనందం ఐస్ క్రీమ్. అదే వ్యక్తి ఆనందం వస్తుంది. ఇదే వ్యక్తికి భయం కలుగుతుంది. అది జలుబు వస్తుంది. ఇద్దరు తిన్న ఐస్ క్రీమే. డిఫరెన్స్ ఎక్కడ? ఇప్పుడు వాసన దేని సృష్టించింది? ఇద్దరు ఐస్ క్రీమ్ తిన్నాం. అవును. వాడు 5 ఇయర్స్ కిడ్డే. బయట అడుక్కున్న వాళ్ళు లేకపోతే బిచ్చగద్దో లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిడ్డ తింటున్నాడు. అవును. మా బాబు తింటున్నాడు. వాడికే జలుబు రావట్లేదు. ఆనందంగా తింటాడు. హ్యాపీగా తింటాడు. ఎంతైనా ఐస్ క్రీమ్ జలుబు చేయట్లా. వాడు రోజు మట్టిలో ఉంటున్నాడు. అయినా జలుబు చేయట్లా. దుమ్ములో ఉంటున్నాడు. వాడికి జలుబు చేయట్లా. ఇప్పుడు నాకు జలుబు చేస్తున్నా. కొడుకు రోజు ఏసీలో పెంచుతున్నా, సోఫిస్టికేటెడ్గా పెంచుతున్నా, మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నా, జలుబు ఏం చేస్తుంది? డిఫరెన్స్ ఈజ్ హీఈస్ ఎంజాయింగ్ దట్ ఫుడ్. వాడికి నాకు జలుబు వస్తుందని తల్లిదండ్రులు నేర్పలేదు. వాడు ఏం దొరికినా ఆనందిస్తాడు. ఏం దొరికినా ఆనందంగా తింటున్నాడు. అంటే ఇక్కడ ప్లాస్బో ఎఫెక్ట్. యువర్ ద ప్లాస్బో అని బుక్ వచ్చింది మనకి. యువర్ ద ప్లాస్బో అని బుక్ వచ్చింది. ప్లాస్బో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసుకొని నేను జిమ్లో ఉన్నాను, జిమ్లోనే పరిగెత్తుతున్నాను అని ఎప్పుడైతే మీరు నిజంగా విజువలైజ్ చేసుకుంటారో, ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీ బాడీకి నిజంగా పరిగెత్తున్నారా మీరు ఊహించుకున్న విషయం తెలియదు. ఇమీడియట్గా మీ హార్ట్ బీట్ పెరిగిపోద్ది. ఆటోమేటిక్గా మీ చోట్ల పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు సినిమాకి వెళ్ళారు. సినిమాలోకి వెళ్ళినప్పుడు చప్పన మీరు దయ్యం అలా వచ్చింది అనుకోండి, దయ్యం ఉంది అక్కడ, మీరేమయ్యారు? ఫీల్ అయ్యారు ముందు. అది వచ్చిందేమని భ్రమతో ఫీల్ అయ్యారు. నిజంగా దయ్యం కాదు అది. మీరు ఫీల్ అయినప్పుడు మీ బాడీ ఏమైంది? హార్ట్ బీట్ చోట్ల పడతాయి మనకి. థియేటర్లో అయినా మీకు తెలుసు అది నిజం కాదని, బట్ ఆ క్షణానికి మీరు ఫీల్ అయ్యారు నిజమని. సో మీ బాడీకి నిజమైన అబద్ధం అని తెలియదు. మీరు ఏది విశ్వసిస్తే అది జరుగుతుందని ప్రూవ్ అయింది కదా. ఈ కేసులో కూడా ఆ అబ్బాయి ఈ ఫుడ్ని చాలా ఆస్వాదిస్తున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేసినప్పుడు లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నిజంగా జలుబొచ్చే పరిస్థితులు ఉన్నా, ఎప్పుడైతే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తామో ఇది నాకేం కాదని భావంతో తింటామో నిజంగా నీకేం కాదు. దీన్నే ప్లాస్బో ఎఫెక్ట్ అని సైన్స్ ప్రూవ్ చేసింది. ఎలా ప్రూవ్ చేసిందంటే ఒక 2 ర్యాబిట్లను తీసుకున్నారు. 2 రకాల గ్రూప్ ర్యాబిట్లను తీసుకొని, కుందేలు తీసుకొని, ఒక ర్యాబిట్కి మామూలుగా ర్యాబిట్ ఏం చేస్తుందంటే ఎప్పుడు పీచు పదార్థాలు తింటుంది, క్యారెట్లు అలాంటి పదార్థాలు తింటుంది. దానికి ఫ్యాట్ ఫుడ్ పెడితే చచ్చిపోద్ది. మామూలు ర్యాబిట్కి ఫ్యాట్ ఫుడ్ కానీ పెడితే చచ్చిపోద్ది, అరగ తీసుకోలేదు. సో కాకపోతే రెండో గ్రూప్కి ఫ్యాట్ ఫుడ్ పెట్టి దాన్ని రోజు చముడుతూ ఉన్నాడంట. దాన్ని చక్కగా చక్కగా నీట్గా దాన్ని చముడుకుంటా దాన్ని ముద్దు చేసుకుంటా పెడతా ఉన్నాడు. ఎప్పుడైతే ముద్దు చేసుకుంటా పెట్టినప్పుడు ఆ ర్యాబిట్ ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నా చచ్చిపోలేదు. మామూలుగా చచ్చిపోలేదు, అది విషంగా మారి చచ్చిపోవాలి. ఎందుకు మారలేదంటే, ఎందుకు చనిపోలేదంటే ఆ ప్రేమతత్వం వల్ల ఆ దాంట్లో బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఏం చేసిందంటే ఆ క్యారెట్ని లేకపోతే ఆ ఫ్యాట్ ఫుడ్ని బయట పంపించేసింది, మన మోషన్ రూపంలో బయట పంపించేసింది. సో అది ఏం చచ్చిపోలేదు, బతికే ఉంది. నేను సిగరెట్ తాగితే మందు కొట్టితే నాకేం కాదు అని బలంగా నమ్ముతాను నేను. అవును, నాకేం కాదా? ఎగ్జాంపుల్ మన తాత ముత్తాతలు చొట్లు రోజు 300 చోట్ల రాదు, రోజుకి 3-4 చోట్ల 5 చోట్ల తాగేవాళ్ళు ఉన్నారు. సో మా ఊర్లో ఉన్నారు ఎగ్జాంపుల్. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఒకటే, ఓన్లీ చుట్ట ఒకటి నీ జీవితాన్ని మార్చట్లా. హార్ట్ అటాక్ ఫర్ ఎగ్జాంపుల్, చుట్ట తాగితే ఒకటే క్యాన్సర్ రాదు. చుట్టతో పాటు రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి. మీ ఇంట్లో మీ కుటుంబంతో ఎలా ఉన్నావు, బయట మీ సమాజంలో మీ బాస్ దగ్గర ఎలా ఉన్నావు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, ఈ అన్నిటిని కలిపి ఇది కూడా మేజర్ యాడ్ అవుతుంది. ఇది ఒక్కటే. అప్పుడు ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒకే మైండ్ సెట్ ఉన్న ఒకే ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న తీసుకొని టెస్ట్ చేస్తే అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది మీకు. అలాగే సైన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగరెట్ తాగుతున్నారు, నేను తాగట్లేదు. మీ ఆర్థిక పరిస్థితి డిఫరెన్స్, మీ దృక్పథాలు డిఫరెన్స్, మీ నమ్మకాలు డిఫరెన్స్. ఆ నమ్మకాలు మీ నమ్మకాలు డిఫరెన్స్ కాబట్టి దీనివల్ల డిఫరెన్స్ వస్తుంది అనుకుంటున్నాం. సిగరెట్ వల్ల చచ్చిపోతున్నాను అనుకుంటున్నాం. సిగరెట్తో పాటు రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని నేను చెప్తున్నా. ఓకే. సో ఒకవేళ నిజంగా మీరు మందు తాగుతున్నప్పుడు ఈ మందు నాకు ఏం చేయదు అని తిన్నప్పుడు చాలా మంది బతికిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్, ఒక మట్టి తిని బతుకొని ఎంతమంది ఉన్నారు. యూట్యూబ్లో కొడితే ఒక అతను మట్టి తిని బతుకుతాడు. మనం మట్టి తింటే ఏమైపోతాం? మనం ఎందుకు చచ్చిపోతున్నాం? ఎందుకంటే మట్టి తింటే చచ్చిపోతాని భావన నాలో ఉంది. దాని లిమిట్ నేను దాటలేకపోయాను. మనం ఏదైనా సాధించగలం, ఏదైనా లిమిట్ చేయగలనే భావన మనలో ఉన్నప్పుడు మట్టి తిని బతుకోవాలి ఉన్నారు. ఓన్లీ సన్ గేజింగ్ చేసి సూర్యుడిని చూస్తూ 365 రోజులు ఫుడ్ తినకుండా ఓన్లీ సూర్యుని చూస్తే బతుకోవాలి ఉన్నారు. సన్ గేజింగ్ యూట్యూబ్ ఉన్నారు. సన్ గేజింగ్ గిన్నిస్ బుక్ రికార్డు ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి. సో మనలో లిమిటేషన్ పెట్టుకోవడం వల్ల, అంటే ఈ ఎక్స్పెరిమెంట్ రైట్గా రేపొద్దున దూకేసి 340 ఆనందం అనుకోండి, అలా కాదు. మెల్లమెల్లగా మనం డోస్ పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెయిట్ లిఫ్ట్ అని సార్. సో కర్ణం మల్లేశ్వరం 100 కేజీలు లేపిందని చెప్పి నేను కూడా వెయిట్ లిఫ్ట్ అవుతాను సార్, అజయ్ సార్ చెప్పాడు ఏది కాంటే చేయొచ్చు, మనం ఇమీడియట్గా క్రియేషన్ అయిపోద్దని చెప్పి దూకేసాను అనుకోండి, కాలు రుతి
సో మన యాక్సెప్టెన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు 10 కేజీలు చెప్తే రేపు 11 కేజీలు చెప్తాను ట్రై చేయాలి. ఒక 10 రోజుల తర్వాత 20 కేజీలు అలా చేయగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 100 కేజీలు మీరు లేపుతారు. ఈ రోజు 10 కేజీలు లిమిట్ నాది, నా వాస్తవం అంతా సృష్టిస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఎప్పుడైతే నా దృక్పథం మారిందో, నా నమ్మకం మారిందో, నా అవగాహన మారిందో, నా రియాలిటీ మారుతుంది. అంటే నా అన్లిమిటెడ్ రియాలిటీకి అడ్డుపడేది ఏంటంటే పరిమిత భావనలు, పరిమిత దృక్పథాలు, పరిమిత నమ్మక వ్యవస్థ. అది నా అన్లిమిటెడ్ రియాలిటీ క్రియేషన్ చేయకుండా అడ్డుపడుతుంది. ఈ పరిమిత భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే తల్లిదండ్రుల పెంపకం నుంచి రావచ్చు, మీ గత జన్మ సంస్కారాలు రావచ్చు. ఓకే, 2 విషయాలు సార్. అవును సార్. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మల్ని అనుభవించి తీరాల్సిందే. కరెక్ట్. రైట్. అది గత జన్మ కర్మలు కావచ్చు, సంచిత కర్మలు కావచ్చు, వెరీ గుడ్ ఏదైనా వెరీ గుడ్ క్వశ్చన్ అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారు. అది అక్కడ శాస్త్రాలు ఉందా అక్కడ ఏమన్నా? భగవద్గీతలోనే ఉంది. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం అనిపించాల్సింది ఎక్కడా లేదు. సో ఏం చెప్పారంటే ఇందాక చెప్పినట్టు యద్భావం తద్భవతి. మీ ఇదే డిఎన్ఏలో చెప్పినట్టుగా. అవును. మా తాతకు గనుక క్యాన్సర్ ఉంటే, కరెక్ట్, లేదా మా ఇంకో ముత్తాత షుగర్ ఉంటే, కరెక్ట్, నాకు వచ్చే ఛాన్స్ ఉంది. పర్ఫెక్ట్, రైట్, పర్ఫెక్ట్. సో అక్కడ డిఎన్ఏలో ఛాన్స్ ఫిక్స్ అయింది కాబట్టి నాకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. గుడ్ క్వశ్చన్ సార్. ఓకేనా సార్? సో మరి ఇలాంటప్పుడు మీరు ఎట్లా నిర్మించుకుంటారు? అవును, మీరు అంటున్నారు అది వచ్చినప్పుడు అనుభవించాల్సిందే కదా, దాన్ని మళ్ళీ మార్చుకునే అవకాశం నాకు లేదు అని ఒక రకంగా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అందరు చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం అంటేనే అది. కర్మ అంటే డిఫైన్ చేద్దాం. కర్మ అంటే యాక్షన్. అంటే ఒక పని ఏ భావంతో చేశామో మళ్ళీ తిరిగి ఆ భావన వస్తుంది. నేను ఒకరిని కొట్టినప్పుడు నన్ను ఆడే కొట్టక్కల, ఎందుకంటే నాలో భావన ఇంపార్టెంట్. ఇక్కడ నాలో అహంకారమో లేకపోతే వాడు నాకన్నా తక్కువ అనే భావంతో నేను వాడిని కొడుతున్నప్పుడు రేపొద్దు నాకన్నా ఎక్కువ వచ్చి నన్ను కొట్టే అవకాశం ఉంది, ఎందుకంటే నాలో ఆ భావన ఉంది కాబట్టి ఆ భావన నన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ వరకు కర్మ సిద్ధాంతం అయితే ఓకే. ఓకే, అర్థమైంది కదా? మళ్ళీ రిపీట్ చేస్తాను. కర్మ సిద్ధాంతం అంటే నా ఏ భావంతో అయితే నేను ఒక పని చేస్తున్నానో అది నా జీవితంలో తిరిగి సంభవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అది కాదేమో కర్మ సిద్ధాంతం. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేస్తే అదే వస్తుంది కదా కర్మ సిద్ధాంతం. కాదు, నువ్వు చేసిన దానికి ఫలితం అనుభవిస్తావు. అదే కదా, అని అట్లా కాదుగా. అంటే ఇప్పుడు నువ్వు ఒక పాపం చేసావు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇది, ఇలాంటి అనుభవం వస్తుంది. ఉదాహరణకి నువ్వు ఎవరైనా చంపావు అనుకోండి, నీకు చంపడము లేదా నీకు పిల్లలు పుట్టకుండా పోవడం ఇట్లాంటి శిక్షలు, ఇలాంటి శిక్షలు జరగవచ్చు కదా. రిజల్ట్ అదే చెప్తున్నా. బాంబు మన మీద పడి చచ్చిపోతాం కానీ ఇంకో బాంబు మన మీదకి రాదు కదా. కరెక్ట్. అట్లా రిజల్ట్ అదే. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నలుగురు కుటుంబాలకి మా ఊర్లో మంచితనంగా నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు కుదిర్చాను, ఒక పని చేశాను. సో ఎప్పుడైతే ఒక పని చేశాను, నా భావన ఏంటి? అందరికీ మంచి చేయాలని. అండర్లైన్ పాయింట్. నా భావన అందరికీ మంచి చేయాలి. ఆ భావనలో భాగంగా నేను నలుగురికి ఒక పెళ్లి సంబంధాలు కుదిర్చి పెళ్లి చేశాను. దీంట్లో రేపొద్దు నా పిల్లలు ఉన్నారు, వయసు కరెక్ట్గా 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు నాకు పిల్లలు వయసుకు వచ్చారు, వాళ్ళకి కూడా పెళ్లి కావాలి. సో నా లోపల అందరికీ మంచి చేసే గుణం ఉంది. నాకు తెలియకుండా ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు నా భావం తగ్గట్టుగా నా పిల్లలకి తెలియకుండా నాకు హెల్ప్ చేస్తారు. ఇది కర్మ సిద్ధాంతం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలియకుండా వాడిని కొట్టినప్పుడు నాలో గిల్టీ ఫీలింగ్ ఉంది, వాడిని తప్పు చేశాను, వాడికి అనవసరం కొట్టాను భావన ఉంది. ఆ భావన ఏం చేస్తుందంటే నాలో అనారోగ్యమో, నాలో ఇంకో సంఘటన క్రియేట్ చేస్తుంది. కరెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు సార్. ఒక తల్లిదండ్రులకి 4 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలకి వాళ్ళ జీవితంలో ఒక 40 సంవత్సరాల తర్వాత చూసుకుంటే వాళ్ళందరూ ఒకే ఆర్థిక పరిస్థితులు ఉండవు, ఒకే రకమైన ఆరోగ్య పరిస్థితులు ఉండవు, ఒకే రకమైన ఎమోషన్స్ ఉండవు, ఒకే రకమైన దృక్పథాలు ఉండవు. ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ? ఒకే తల్లిదండ్రులు పుట్టారు, చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకే ఇంట్లో పెరిగారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి? ఒకడు బాగా తెలివాడు ఎందుకు అయ్యాడు, ఒకడు కొంచెం అమాయకంగా ఎందుకున్నాడంటే వాడికి ఈ ఆత్మ అనే పరిణామ క్రమంలో అనేక జన్మ పరంపరలో భాగంగా ప్లస్ ఈ జన్మలో ఆ దృక్పథం నుంచి ఈ జన్మలో నేను ఈ విధంగా ఏ విధమైన బుక్స్ చదివాను, ఏ విధమైన ఫ్రెండ్స్ నాలో ఉన్నారు, తల్లిదండ్రులతో ఏ విధంగానే ప్రవర్తిస్తున్నారు, తల్లిదండ్రులు పుట్టినప్పుడు నా మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, అది కూడా కలిపి నా వ్యక్తిత్వంగా ఫామ్ అయింది, నా దృక్పథాలుగా ఫామ్ అయింది, నా నమ్మకాలుగా ఫామ్ అయింది. అది వాస్తవం సృష్టిస్తుంది. సో ఇక్కడ కర్మ సిద్ధాంతం కూడా చెప్పేది అది. బట్ నీకు స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే నీకు అన్యాయం చేశాను, నువ్వు అక్కడ అన్యాయం చేస్తే ఒకవేళ నువ్వు కనుక రియలైజ్ అయ్యి నేను అన్యాయం చేశాను, ఇంకోసారి చేయకూడదని నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో నా భావన అంత ముందు ఎవడో మోసం చేయాలని భావన ఉంది, చేసేసాను. నెక్స్ట్ 1 సంవత్సరం తర్వాత ఈ గ్యాప్లో రియలైజ్ అయ్యాను,
ఈ గ్యాప్లో ఏమైందంటే నాకు కూడా తెలియకుండా ఒక బిజినెస్ లాస్ వచ్చిందో లేకపోతే ఒక పరిణామకరం జరిగింది. ఎందుకంటే నేను ఎదుటివాడికి ఏం భావన చేశాను, నాశనం అయిపోవాలనుకున్నాను. ఆ మధ్య నేను కూడా నాశనం అయిపోయాను. చెప్పాను కదా, లా ఆఫ్ వన్నెస్, యద్భావం తద్భవతి అయ్యాను. ఇప్పుడు ఏమైందంటే నేను మారాను. ఓకే, ఎదుటివాడికి అలా చేయకూడదు. ఎందుకు అర్థమైంది? నా జీవితంలో కూడా ఆ విషయం సంభవించింది కాబట్టి నేను కూడా నా జీవితంలో కోల్పోయాను కాబట్టి నాకు అర్థమైంది. ఎదుటివాడికి చేస్తే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. ఎదుటివాడిని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో నాకు జరిగింది కాబట్టి నాకు అర్థమైంది. ఇక్కడ వరకు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ కర్మ సిద్ధాంతం ఓకే. అదేం చెప్తుందంటే లా ఆఫ్, కొంతమంది ఎలా చెప్తున్నారంటే అనుభవించిన అది పోదేక, వాళ్ళు అనుభవించి తీరుతూనే ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి నాకు దెబ్బ తగిలింది, ఒకడికో యాక్షన్ చేశాను కావాలండి, వాడు బాగా ఉన్నాడు, వాడు ఎదగకూడదని చెప్పి యాక్షన్ చేశాను, నాకు కూడా ఇది జరిగింది, ఒక కాలు పోయిందంట. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం కాలుతో పాటు చేయి అన్నీ పోవాలా, కాలుతో ఆగకూడదు, జరుగుతూనే ఉండాలా. అట్లా కాదు. ఎప్పుడైతే నీలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే రిలైజ్ అయ్యావో, ఎప్పుడైతే పశ్చాత్తాపం క్షమాపణం ఏదో పొందావో, అప్పుడు నీలో మారింది, భావన మారింది. ఎదుటివారు ఇంకోసారి తప్పు చేయకూడదని భావన ఎప్పుడైతే మారిందో జీవితంలో మళ్ళీ అలా సంఘటన మళ్ళీ రాదు. ఇప్పుడు ఏమైంది? భావన మారింది. కర్మ సిద్ధాంతాన్ని సెట్ చేయదు కదా, చేసింది కదా, అనుభవించి తీరాల్సిందే అన్నది ఎట్లా సెట్ అవుతుంది? ఇప్పుడు అనుభవించాడు. ఈ మార్పు చెందే లోపల ఒకవేళ ఈవెంట్ జరిగింది అనుకోండి, మీకు కర్మ వచ్చింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలియదు కదా ఇది గత జన్మ కర్మ, తెలియాల్సిన అవసరం లేదు. నాకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు సార్, అవును సార్, ఒక అమ్మాయి రేపుకు గురైంది. అవును సార్, ఎవరో వచ్చి ఆమెను రేపు చేశారు. కరెక్ట్ సార్, రైట్. నాకు కొందరు ఏం చెప్తారంటే, ఇది ఆ అమ్మాయి గత జన్మ కర్మల వల్ల ఈసారి ఆమె రేపుకు గురైంది అంటారు. రైట్. అది చేసిన వాడు గత జన్మలో వాడు చేసిన దానికి ఇప్పుడు వాడు రేప్ చేయడం ద్వారా వాడి అది జరిగింది అంటారు. అవును సార్. ఇప్పుడు చట్టం శిక్షిస్తే ఏంటి అసలు? అంటే నిజంగానే వాళ్ళ గత జన్మ పాపాలే ఈ రోజు వాళ్ళకి శాపాలు అయ్యాయా? అవును సార్. సో మనకి వేదాలు ఏం చెప్తుందంటే, గత జన్మలో చేసిన పాపాలు లేకపోతే సరిగాని విషయాలు, సంఘటనలో, కర్మలో అది వ్యాధి రూపంలో పీడించబడతాయని ఒక లైన్ ఉంది. గత జన్మలో చేసిన కర్మలు మన వ్యాధి రూపంలో పీడించబడతాయి, సంఘటన రూపంలో పీడించబడతాయి. మీరు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని ఒక అమ్మాయి రేపు జరగవచ్చు. ఇక్కడ ఓన్లీ గత జన్మే అవసరం లేదు. తల్లిదండ్రులు నన్ను చిన్నప్పుడు పెంచినప్పుడు ఆ సప్రెషన్ ఎమోషన్లో ఉండి కూడా రేపు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మ కర్పంలో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకి ఇప్పుడు చాలా మంది హిజ్రాగా మారుతున్నారు. ఎగ్జాంపుల్, ఇజ్రాయల్గా మారుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడు మా అమ్మకి ఆడపిల్ల కావాలంది, నేను మగవాన్ని. సో మా అమ్మ ఎప్పుడు ఆడపిల్లలు కావాలని ఎప్పుడు బలంగా కోరుకుంటుంది. మన బేబీకి కూడా ఎరుకుంటుంది, అవేర్నెస్ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఒక 6 months తర్వాత 5 months తర్వాత వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎమోషన్స్, అందుకే తంటా ఉంటారు లోపల. సో మా అమ్మ ఇలా అనుకుంటుంది, ఏంటి నేను అనవసరంగా అబ్బాయిలే పడుతున్నాను, మా అమ్మకి ఆడపిల్లలు కావాలంట అని ఆ బేబీ ఆడపిల్లలో ట్రై చేయడం మారుతుంది. అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆడపిల్ల బిహేవ్ చేయడం మారుతుంది. చూసారా? సో మగవాడిని పుట్టాను, మా అమ్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద పనిచేసి, మా అమ్మ కోరిక నా మీద పనిచేసి నేను అలా ఉండాలేమో, అలా ఉంటే మా అమ్మకి ఇష్టమేమో. ఎప్పుడు బేబీ ప్రేమతో ఉంటుంది లోపల, మా అమ్మకి ఏది కావాలో, ఏది కంఫర్ట్ అది చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఆ భావాలు ఎప్పుడైతే మనమే పనిచేస్తూ ఉంటాయో అప్పుడు తెలియకొని మనం అలా మారిపోతాం. సో మీరు డాక్యుమెంటరీ చేస్తే, మీరు రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. క్వశ్చన్ చేయాలి. ఇజ్రాయల్ మీరు కనుక క్వశ్చన్ చేస్తే, మీ అమ్మగారిని వాళ్ళ అమ్మగారిని ఇంటర్వ్యూ చేస్తే, చిన్నప్పుడు మీరు ఏ భావోద్వేగం ఫీల్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. రీసెంట్గా సైంటిస్ట్ ఒకసారి ఒక క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వెళ్ళాం. సో అక్కడ ఇలాగా వాళ్ళు మనకి అంతకుముందు జనంలో తీసుకెళ్తూ ఉంటారు, లేకపోతే మనకి చిన్నప్పుడు బాల్యంలో తీసుకెళ్తూ ఉంటారు, హిప్నోటైజ్ చేసేవి, లేకపోతే మెడిటేషన్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. సో ఒకసారి ఒక అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకి బాత్రూమ్ ఉండవు అనమాట. బాత్రూమ్ లేకపోతే రోజు తిట్టుకునేది, బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది. ప్రెగ్నెన్సీ ఉంది, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తిట్టుకునేది, అనవసరంగా వచ్చాను పల్లెటూరుకి అత్తమామల ఇంటికి, రోజు బాత్రూమ్ బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఈ ఏజ్లో ఈ నాగరికతలో ఈ జనరేషన్లో కూడా బయటకు వెళ్ళడం ఏంటి బాత్రూమ్కి అని రోజు ఇలా గిల్టీగా ఫీల్ అయింది. లోపల బేబీ ఉంటుంది కదా, ఆ బేబీ పుట్టినప్పుడు ఎలా పుట్టిందంటే ఈ మలదారం మూసిపోయి పుట్టింది. మోషన్ అంతా లోపల ఉండిపోతుంది, తీయాల్సి వస్తుంది. ఆ తీసేటప్పుడు పెయిన్ భరించలేక ఆ బేబీ కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతూ, అమ్మ నేను ఎక్కడ నీ దగ్గర ఉన్నాను, వాళ్ళ అమ్మ కూడా రోజు తిరుగుతుంది, అనవసరంగా నాకు ఎలాంటి బిడ్డ పుట్టాడేంటి, నాకు కర్మ ఏంటి ఇలా అనుకుంటుంది. చూడండి ఎక్కడ బీజం పడిందో. ఈ అమ్మ ఇలా అనుకోవడానికి గత జన్మ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బట్ ఇలా అనుకోకపోవడం చాలా తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి బయటికి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. చాలా మంది బాత్రూమ్, ఇప్పుడు ధారావి అనే ప్లేస్లో ఒకసారి బాత్రూమ్కి వెళ్ళాలంటే రోజుకు 100 రూపాయలు 200 కట్టాలి. ధారావి ప్లేస్లో, ముంబై ప్లేస్లో
ఆ ప్లేస్లో బాత్రూమ్కి వెళ్ళాలంటే డబ్బులు కట్టి వెళ్ళాలి, రోజు 2 సార్లు వాళ్ళు మాత్రం వెళ్ళగలరు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నువ్వు గత జన్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అనుకున్నావు, కరెక్టే, అలా అనుకోకుండా ఉండవచ్చు, బట్ అనుకున్నావు అనవసరంగా ఈ బుట్ట పుట్టాడు లేకపోతే అలా అనుకున్నప్పుడు ఆ బేబీ ఫీల్ అయిపోయి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వచ్చి ఎప్పుడైతే ఆ మెడిటేషన్ చేసి ఎప్పుడైతే నా బిడ్డకి ఎలా ఉంటుంది కారణం ఏంటి అని ఎప్పుడైతే బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు లేకపోతే వెనక్కి వెళ్ళి ఆలోచించినప్పుడు ఏం గుర్తొచ్చింది ఏంటంటే, కనిపించింది ఏంటంటే, నేను గర్భంలో ఉన్నప్పుడు ఎలా అనుకున్నాను అని అది ఆ గిల్టీనెస్ చూపించింది లోపల. ఎప్పుడైతే ఆ రియలైజ్ అయిందో ఆ బాబుని ఇమీడియట్గా హాస్టల్ని తీసుకొచ్చి రోజు నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని రోజు ఎప్పుడైతే ఆ బేబీకి క్లీన్ చేయడము స్నానం చేయడం చేసిన తర్వాత విత్ ఇన్ 30-40 డేస్లో ఆ బేబీకి క్యూర్ అయిపోయింది. హెల్త్గా అప్పుడుగా మెడికల్ కండిషన్తో లేకపోతే క్యూర్ అవ్వాల్సిన విషయం 40 డేస్లో ఆ ప్రేమతో క్యూర్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఈవెలో భావన మారింది, ఆ భావన ఆ ఫ్రీక్వెన్సీ ఎదుటి వాళ్ళకి వెళ్ళి మార్పు తీసుకొచ్చింది. సో ప్రేమ ఇస్ దట్, లవ్ ఇస్ దట్ పవర్. ఓకే, లవ్కి అంత పవర్ ఉంది. ఓకే, ఓకే, ఆ పవర్ అతను మార్చింది, ఇమీడియట్గా క్యూర్ అయిపోయింది. అలా వందల కేసులు, వేల కేసులు. ఓకే, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కకి వాళ్ళ బిడ్డకి ఏమన్నా కాలు ఇరిగితే అది ఏం చేయదు, వెళ్ళి నాకుతుంది. అవును, ఆ నాలుక నాకేటప్పుడు ప్రేమతో నాకినప్పుడు అది ఏడు మీరు క్యూర్ అయిపోతుంది. అది హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, అవును, అంతేగా. దానికి ఉన్న కెపాసిటీ మనకి ఎక్కువ ఉంది ఇంకా చాలా. అవును. సో ఏ పని చేసినా నీలో భావన మారితే ఆ ఈవెంట్ ఆ సంఘటన నిజంలో సంభవించదు. ఆ సంఘటన నీలో ఎందుకు సంభవిస్తుందంటే నీ ఆ గిల్టీ ఫీలింగో, నీ తప్పు చేసిన ఫ్రీక్వెన్సీయో, లేకపోతే ఎదురుగా నాశనం చేయని ఫ్రీక్వెన్సీయో, నా అనారోగ్యం బాగోదని నమ్మకమో ఫ్రీక్వెన్సీయో ఆలోచన నాలో ఉంది కాబట్టి ఆ జీవితం అది సంభవిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? చాలామంది క్యాన్సర్ ఏమనుకుంటారంటే కణాలు పెరగాల్సింది కనుక ఎక్కువ పెరిగితే దాన్ని క్యాన్సర్ అని డెఫినేషన్ ఇస్తారు. అది ఎందుకు వస్తుందంటే నీలో చిన్నప్పుడు లూయిస్ హెల్హే అని ఫారిన్ ఆథర్ ఆ బుక్ రాసిందన్నమాట. యువర్ హెల్త్ ఈజ్ యువర్ హ్యాండ్స్, నీ ఆరోగ్యం నీ చేతుల్లో అనే బుక్ రాసింది. ఆ బుక్లో ఆమెకు చిన్నప్పుడు వాళ్ళు తెలియకుండా వాళ్ళ కజిన్ రేప్ చేస్తాడు. ఆమెను రేప్ చేసినప్పుడు వాళ్ళ సొంత కజిన్, సో ఇంట్లో చెప్పుకోలేదు. ఎప్పుడైతే ఒక సంఘటనని మన బయట వాళ్ళకి వ్యక్తపరచకుండా మనలో మనం కుళ్ళిపోతామో, మనలో మనం ఆందోళన చెందుతున్నామో, మనలో మనం వాళ్ళ మీద కసి మన కళ్ళ మీద తిరుగుతున్నాడు, బట్ మన కోపాన్ని వ్యక్తపరచలేకపోతాం, లోపల మండిపోతుంది. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ, కోపాన్ని ఎనర్జీ ఏం చేస్తుందంటే సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సెల్స్ని డ్యామేజ్ చేసి అది అల్సర్గా మారుతుంది, అల్సర్ క్యాన్సర్గా మారుతుంది. కారణం ఏంటి? ఇక్కడ రూట్ కాజ్ ఏంటి? చిన్నప్పుడు కలిగిన గాయము. ఆ గాయం నుంచి ఈ ఎమోషన్ నుంచి ఫిజికల్ బాడీలో వచ్చింది. అంటే ఈవెంట్స్ దాని ఆర్డర్లో చూస్తే సరిగాని ఆలోచన వల్ల లేకపోతే పరిమిత ఆలోచన వల్ల నాకు ఒక ఎమోషన్ ట్రిగ్గర్ అయింది. ఆ ఎమోషన్ వల్ల నాలో ఒక హార్మోను ట్రిగ్గర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎదవా అని తిట్టి పెంచారు. రేపు వచ్చి ఎవరైనా ఎదవ అంటే పట్టించుకోను, చిన్నప్పటి నుంచి అలవాటుదే కదా మనకి, పెద్ద ఎమోషన్గా అంత ట్రిగ్గర్ అవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మీ నాన్నగారు చాలా మంచిగా లేకపోతే అల్లారి బుద్ధిగా పెంచారు. సడన్గా సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా బైక్ని తగిలి చూడకుండా ఆడు సడన్గా ఎదవా బుద్ధులు తిట్టుగానే మనం తట్టుకోలేము. సో ఇక్కడ ఆ ఆలోచనలో ట్రిగ్గర్ పనిచేసి ఆమె ఇమీడియట్గా ఎక్కువ రియాక్ట్ అవుతాం. అలాగా మన జీవితంలో ఏదైతే ఒక ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు ఏదైనా మన తల్లిదండ్రులు అన్నప్పుడు వాళ్ళు తిరిగి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పుడు తిరిగి ఎక్కడ దాకా వస్తుంది, ఆపేస్తాం. అంటే మనం ఫీల్ అవుతారేమో. ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ మా మాట అన్నప్పుడు అంటే బాధపడద్దామని అనిపిస్తుంది, ఆపేస్తాం. అంటే ఎనర్జీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, ఎనర్జీ ఇక్కడికి వస్తుంది, బ్లాక్ అయిపోతుంది. అంటే ఈ మాట అంటే ఫీల్ అవుతుందని చెప్పి ఆపేస్తున్నాం. ఆపేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు అది థైరాయిడ్గా వస్తుంది. అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నామో ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఏమవుతుంది, అది థైరాయిడ్గా వస్తుంది. ఇప్పుడు మార్చుకోవాల్సింది ఏంటి? థైరాయిడ్ హార్మోన్ వేసుకోవడం కాదు. జీవితంలో ఒక వ్యక్తికి ఏదైనా చెప్పాలనిపిస్తే భయం లేకుండా చెప్పగలిగితే ఆటోమేటిక్ పోద్ది. ఓకే, రైట్ సార్. ఒక పేదవాడు ఉన్నాడు, అంటే సగం మంది పేదవాళ్ళే ఉంటారు. ఆ పేదవాడు ఏమనుకుంటాడు, ఇది నా కర్మ, అందుకే నేను పేదరికంలో మగ్గిపోతున్నా అంటాడు. గుడ్ క్వశ్చన్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సరే సార్. సో కర్మ సిద్ధాంతం ప్రకారం చూస్తే అది వాడి కర్మ, ఉండాలి కదా, వాడు అనుభవిస్తున్నాడు, అంతే. వాడు పేదవాడు, అంతే. ఇది నైతికం కాదు కదా సార్? కాదు, అది వెరీ గుడ్ క్వశ్చన్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్, మీరు చెప్పినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతం ప్రకారం నేను పేదవాడిగా పుట్టాలి, ఓకే, యాక్సెప్ట్ చేసి పుట్టాను. సో అది ఎన్ని రోజులు అనుభవిస్తే కర్మ సిద్ధాంతం పోద్ది? అది 100 రోజులు అనుభవించాలా, లేకపోతే 100 సార్లు అనుభవించాలా, లేకపోతే జన్మంతా అనుభవించాలా? అట్లా కాదు. ఆ అనుభూతి ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ అనుభూతిలో నుంచి ఆ జ్ఞానం, ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి మీరు జ్ఞానం పొందితే, ఆ జ్ఞానం పొందిన తర్వాత మీరు రిజల్ట్ ఏమైనా అప్లై చేస్తే మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఆకలి విలువ ఎలా ఉండాలో అని చెప్పి ఒక ఆత్మ ఏం చేసిందంటే ఆ పేదరిక కుటుంబంలో పుట్టింది. అంతకుముందు జన్మలో మిస్యూజ్ చేశా, డబ్బు విలువ తెలియకుండా, లేకపోతే దడ్డు విలువ తెలియకుండా నాశనం చేశాను, లేకపోతే ఎదుటివాడికి డబ్బులు ఇవ్వకుండా ఓన్లీ నన్ను ఎప్పుడు తీసుకోవడం మొదలుపెట్టాను. సో నెక్స్ట్ జన్మలో ఏం చేశానంటే ప్లాన్ చేసుకున్నా, ఓకే అంతకుముందు జన్మలో ఎలా చేశాను, డబ్బు విలువ తెలియదు, ఈ జన్మలో కనీసం పేదవాడిగా పుడితే నాకు ఒక విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది అని ఒక జ్ఞానంతో వచ్చింది. ఒక తల్లిదండ్రులు అలాంటి పేదరిక తల్లిదండ్రులు పుట్టింది. సో ఒక దాని లక్ష్యం ఏంటి, దాని విలువ తెలియాలి అంతే. డబ్బు విలువ తెలుసుకోవాలి, డబ్బు విలువ తెలియాలి, పేదరికం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ పొందాలి. పొందినప్పుడు నెక్స్ట్ టైం ఒక వ్యక్తిని చూసినప్పుడు దాన్ని ఎదుటి వ్యక్తిని మళ్ళీ హింస పెట్టకుండా, లేకపోతే వాడికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేయకుండా వాడు కూడా హెల్ప్ చేసాం, లేకపోతే వాడి విలువ తెలుసు కాబట్టి మనం వాడిని మిస్యూజ్ చేయకుండా ఉంటాం. పర్పస్ అది. సో ఎప్పుడైతే నేను పేదరికంలో పుట్టానో, ఒక 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పేదరికంలో పుట్టాను, నాకు సెల్ఫ్ చదువుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నేను ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు దాంట్లోంచి ఒక కసిలోనో లేకపోతే దాంట్లోంచి ఒక ఉద్రేకంలోనో కొంతమంది రిచ్ కిడ్ అయినా ఉన్నారు, రతన్ టాటానో హోండా కంపెనీ వాడు, రకరకాల కోటాల మంది ఎగ్జాంపుల్స్. సో వాళ్ళు పేదరికంలో పుట్టినా కానీ ఏదైతే గత తాలూకు కర్మ ఉన్నదో ఆ కర్మలోంచి జ్ఞానం నేర్చుకొని దాన్ని వాళ్ళ సంకల్పంతో ఫ్రీ విల్తో దాన్ని అధిగమించారు. వాళ్ళ మైండ్ ఫ్రీ విల్, ఇది కోట్స్ లో పెట్టుకోవాలి, ఫ్రీ విల్. వాళ్ళ సంకల్పంతో ఫ్రీ విల్ అంటే ఏంటంటే గత జన్మపు తాలూకు వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలు, దృక్పథాలు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకుండా నా స్వశక్తితో, నా ఇచ్ఛాశక్తితో ఎప్పుడైతే ఒక పనిని దృఢంగా సంకల్పిస్తానో, దృఢ నిశ్చయం చేసుకుంటానో, అప్పుడు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా, ఎలాంటి తల్లిదండ్రులు పుట్టినా నేను ధనవంతుడు అవ్వగలను. అయితే నాలో ఆ కరేజు లేకపోతే ఆ ఫ్రీ విల్ లేకపోతే నా పరిస్థితులు నన్ను ప్రేరేపిస్తున్నాయి, నా పరిస్థితులు తగ్గట్టే నేను ఉండాలి, దీని మించి అధిగమించలేనని భావం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అలాగే ఉంటావు. ఎప్పుడైతే నేను అధిగమించగలను, చాలా మంది అలా ఉన్నారు, ప్రూవ్ చేశారు, నా వాస్తవాన్ని నేను సృష్టించుకోవచ్చు అని ఒక వాక్యం మీరు చదివినప్పుడు, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా మిడిల్ క్లాస్ కంపెనీలు పొందొచ్చు. మీరు ఆయన మన ఈటీవీ రామోజీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు కూడా ఒక స్టూడియో ఉండాలి కలగన్నారు, ఖచ్చితంగా కలగానే ఉంటారు కదా. ఆ కలగన్నప్పుడు ఆ కళ కనరే కాకుండా మనసులో కాకుండా, వాచకంలో కాకుండా, పనిలో కూడా చేశారు నిరంతరం. చేయబట్టి ఆటోమేటిక్గా మీరు స్థాపించగలిగారు 24/7. ఎగ్జాంపుల్ అంతే కదా. సో ఎప్పుడైతే మీలాంటి మీ కొలీగ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పెట్టలేకపోయారు. డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు కూడా రామోజీ దగ్గర పనిచేశారు, వాళ్ళు కూడా కలగలేదు. కరెక్ట్. సో నీవు ఆ కోరిక పట్ల ఎంత సంకల్పంతో ఉన్నావు, ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నావు అనే దాన్ని బట్టి నీ రియాలిటీ ఉంటుంది. అంటే నువ్వు వాస్తవం నువ్వు సృష్టించుకోండి 100%. దాన్ని మార్చుకునేది కూడా నీకే ఉంది. అండర్లైన్ ఏంటంటే హౌ మచ్ యూ యాక్సెప్టెన్స్, హౌ మచ్ యూ బిలీవ్. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కర్మల్ని కూడా మనం మార్చుకోవచ్చు అంటున్నారు. ఏదైనా మార్చుకోవచ్చు. పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సైన్స్ ఏం చెప్పింది, మీ తల్లిదండ్రులు కనుక షుగర్ వస్తే డిఎన్ఏలు నువ్వు మార్చుకోవాలని చెప్పింది. ఒక 10 years నుంచి ఏం చెప్తుంది, ఎపిజెనెటిక్స్ అని కొత్త వచ్చింది. ఎపిజెనెటిక్స్, ఎపి అంటే పైన, అంటే జెనెటిక్స్ పైన, డిఎన్ఏ పైన, అంటే డిఎన్ఏ పైన ఉండేది ఎన్విరాన్మెంట్. అంటే మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ద్వారా ఆటోమేటిక్గా డిఎన్ఏని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగా షుగర్ ఎందుకు వచ్చిందో ఆలోచిద్దాం. మీ తాతగా షుగర్ ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే నేను గతం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు 2వ క్లాస్ చదువుతున్నారు, ఎప్పుడైతే వాళ్ళు 20వ క్లాస్ వాళ్ళు బీటెక్ అయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేయాలి ఇప్పుడు ఆలోచిస్తున్నా. 2వ క్లాస్ వీడికి ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఆలోచించి ఆందోళన పడుతున్నా. ఆందోళన పడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ప్యాంక్రియాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆందోళన గురి రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ రిలీజ్ అవడం వల్ల డిసీజ్ వస్తుంది, బ్లడ్లో షుగర్ ఎక్కువ వెళ్తుంది. అదే మనకి ఇది కదా షుగర్ కదా, మధుమేహ వ్యాధి. సో అలాగా ఎప్పుడైతే ఆందోళన వల్ల ఫ్యూచర్లో ఏమవుతుందనే భయం వల్ల ఆందోళన వచ్చింది, ఆందోళన వల్ల ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ అయింది నాలో ఎక్కువ. అలాగా మీ తాతగారి తర్వాత మీ నాన్నగారు పెట్టారు, మీ నాన్నగారి నుంచి మీకు వచ్చింది. ఇప్పుడు నేను జ్ఞానం నేర్చుకున్నాను, ఈ అవగాహన తీసుకొని ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేశానో, ఎప్పుడైతే నా వాస్తవాన్ని సృష్టించుకొని నమ్మానో, దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానో, నా డిఎన్ఏని మార్చుకోవాలని ఎప్పుడైతే విశ్వసించానో, లేకపోతే సైన్స్ చెప్తుందని నమ్మానో, ఆటోమేటిక్గా నేను కూర్చొని నేను చక్కగా మెడిటేషన్ చేయడం, లేకపోతే నేను దాని మీద ఫోకస్ చేస్తాను. ఎలా ఫోకస్ చేస్తానంటే నా ప్యాంక్రియాసిస్ కరెక్ట్గా కావాల్సినంత రిలీజ్ అవుతుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇక్కడ నిద్ర మీద కూర్చొని ఆరోగ్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు పదే దాన్ని చెప్పుకున్నప్పుడు నీ మైండ్కి చెప్పాం కదా, నీ బాడీకి రియల్లా లేకపోతే నిజంగా జరుగుతుందా ఊహించుకొని తెలియదు, ఆటోమేటిక్గా ప్యాంక్రియాసిస్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. అలా చేయగా అక్కడ ఏమవుతుంది, మీ ఎమోషన్ ఎలా ఉంది, స్టేబుల్గా ఉంది, మీరు ఆందోళన చెందట్లా,
హ్యాపీగా నాకు ఆనందంగా ఉన్నాను, అవును. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఇక్కడ మీరు విజువలైజ్ చేసినప్పుడు, ఆ విజువలైజేషన్ చేసినప్పుడు మీ బాడీ మొత్తం ఏం చేస్తుందంటే మీ ఇక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మీ సెల్స్ పాస్ అయ్యి మీ సెల్స్లో రిసెప్టార్స్ ఉంటాయి, అది దాన్ని ఆర్ఎన్ఏ అంటారు, రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఆ ఆర్ఎన్ఏ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని డిఎన్ఏలో పెడుతుంది. Right. ఇప్పుడు డిఎన్ఏ మారిపోతుంది. మారిపోతుంది. అది సైన్స్ చెప్తుంది. ఎపిజెనెటిక్స్ ప్రూవ్ చేస్తుంది. Okay. మీ కొత్త చెప్పలే, ఎపిజెనెటిక్స్ గూగుల్ సెర్చ్ చేయండి Okay. ఏం చెప్తుందో సైన్స్. సో యోగ వాసిష్టం కూడా అదే చెప్తుందా? యోగ వాసిష్టం ఏం చెప్తుందంటే ఇందాక చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగారు డిఎన్ఏలో షుగర్ ఉంది, అవును. మీరేం చెప్పారు, షుగర్ రాకూడదు సంకల్పించారు. అవును. రెండిట్లో ఏది కలిసిద్ది? దేనికి పవర్ ఎక్కువ ఉందో, దేనికి విల్ పవర్ ఉందో అదే కలిసిద్ది అని యోగ వాసిష్టం చెప్తుంది. Okay. రెండు పొట్టేలు కనుక గుద్దుకున్నప్పుడు ఏది బలంగా ఉంటే అది కలుస్తుంది. మీ తాతగారు మా తాతగారు షుగర్ ఉంది కాబట్టి నేను మార్చుకోలేను అని కొంతమంది అనుకుంటారు. అవును. కొంతమంది నేను మార్చుకోవాలని సైన్స్ చెప్తుంది, మన సనాతన జ్ఞానం అదే చెప్తుందని ఎప్పుడైతే విశ్వసించి దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టానో ఆటోమేటిక్గా దీన్ని అధిగమించాను. ఉమ్. సో ఈ అధిగమించడం మీ చేతిలో ఉంది, అది మీ చాయిస్, మీ ఫ్రీ విల్. మీ అంత దృఢంగా సంకల్పంగా ఉంటే అంత ఈజీగా దాన్ని మార్చుకోవచ్చు. కర్మల్ని మార్చుకోలేమంటున్నాం కదా, మార్చుతున్నారు కదా, ఎపిజెనెటిక్స్ చెప్తుంది మార్చుకోవచ్చు అని ఇప్పుడు మళ్ళీ సైన్స్ చెప్తుంది. అవును, అంతే కదా. అంటే ఇప్పుడు సనాతన ఏదైతే చెప్పిందో అది తప్పన్నట్టేనా? సనాతనలో నువ్వు మార్చుకోలేని ఎప్పుడు చెప్పలేదు. ఆ, సనాతనలో నువ్వు ఒకసారి చేసిన తర్వాత ఎప్పుడు మార్చుకోలేని ఎప్పుడు చెప్పలేదు. ఆ, ఎప్పుడు మనం మారుతా ఉన్నాం, మారినప్పుడు ఆటోమేటిక్గా మారిన పరిస్థితి అనుగుణంగా మన జీవితం మారుతా ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 ఏళ్ళ క్రితం మీ ఆర్థిక పరిస్థితి కాదు, మీ కారు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, అవును. ఇప్పుడు మారింది కదా. అవును. మీ కర్మ సిద్ధాంతం ప్రకారం మీ పేదరికం ఉంటే పేదరికం ఉండాలి కదా. ఉమ్. మరి కారు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దాన్ని అనుభూతి చెంది ఆ పరిస్థితి నుంచి జ్ఞానం నేర్చుకొని ఓకే. ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకున్నారో, మీరు ఏది కావాలో దాని మీద ఫోకస్ చేసినప్పుడు, నేను ఎలా ఉన్నానో దాని మీద ఫోకస్ పెట్టకుండా బటర్ఫ్లై లాగా నేను భవిష్యత్తులో ఏది కావాలి అని దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరు దేని మీద దృష్టి పెడితే అది సంభవిస్తుంది చెప్పుకున్నాం కదా, రియాలిటీ అవును. అదే జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సార్, గొంగళ పురుగు సీతాకోచల్లా మారుతుంది, అవును. తెలుసుగా మీకు విషయం. అవును. అంటే ఇక్కడ గొంగళ పురుగు అనేది మన పాత వ్యక్తిత్వం, ఇది మీ కర్మ అనుకోండి. సో కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు గొంగళ పురుగులా ఉండాలి, సీతాకోచల్లా అవ్వకూడదు, దాని స్వేచ్ఛ రాకూడదు, ఫ్రీడమ్ రాకూడదు. Correct. ఎప్పుడు బద్ధకంగా ఇలా కదులుతూనే ఉండాలా, ఆ, పురుగులు తింటూ ఆకులు తింటూ అట్లా ఉండాలా. సీతాకోచ అలా అవ్వకూడదు. కాకపోతే దానిలో ఒకరోజు కోరిక కలిగింది. ఏ కోరిక కలిగిందంటే నేను ఒక పక్షిలాగా ఎదగాలి. ఎప్పుడైతే ఆ కోరిక దానిలో బలంగా కలిగిందో, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దృక్పథంలో ఉన్నా, ఎలాంటి ఆలోచనలో ఉన్నా, ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అని దాన్ని పక్కన పెట్టి నేను భవిష్యత్తులో ఏమి కావాలి అనే ఆలోచన తీసుకొని ఎప్పుడైతే నేను దాని మీద దృష్టి పెట్టానో అని అదవుతా. సూపర్. మరి ఈ కర్మల్ని దగ్ధం చేయడానికి మార్గం ఏంటి? అదే జ్ఞానము. అందుకే జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే దాంట్లోని సారం తీసుకున్నావో వెన్న, అది నాలెడ్జ్. నాలెడ్జ్ని ఎప్పుడైతే జీవితంలో అప్లై చేసావో అది ఎక్స్పీరియన్స్గా మారుతుంది. ఎక్స్పీరియన్స్ నుంచి ప్రజ్ఞ వస్తుంది, విజ్డమ్ వస్తుంది, విజ్డమ్ నుంచి ట్రూత్ వస్తుంది. ఇది సార్, స్ట్రక్చర్. నేను ఒక యాక్సిడెంట్ చేశాను, అవును సార్, ఒకరు చనిపోయారు, అవును సార్. దీనికి సంబంధించిన జ్ఞానం ఏంటి సార్ ఓకే సార్, నేను ఎలా రిలీజ్ అవ్వాలి కర్మ? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో ఒక వ్యక్తి యాక్షన్ చేసినప్పుడు ఒకటి అతనంతా వచ్చి గుద్దాడా, మీరు ఎరుకుతో అవేర్నెస్ లేకుండా ఏదో డ్రైవ్ చేసినప్పుడు ఆలోచించి గుద్దారు అనుకో, మీకు ఖచ్చితంగా గిల్టీ ఫీల్ అవుతారు. మీకు ఖచ్చితంగా గిల్టీ ఫీల్ అవుతారు. సో అతనికి వచ్చి మీ కింద పడ్డా మనం గిల్టీగా ఫీల్ అవుతాం, బట్ ఒక ప్రాణం పోయింది పోయినా ఫీల్ అవుతాం. బట్ మనకెళ్ళి గుద్దినప్పుడు మన ఎరుకుతో మందు తాగి లేకపోతే ర్యాష్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఫీల్ అవుతాం కదా. సో ఆ ఫీలింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఎప్పుడైతే దీని నుంచి జ్ఞానం నేర్చుకుని ఇంకోసారి అలాంటి పని చేయకూడదు ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో అప్పుడు ఇది ఫ్రీ అవుతుంది. దీనిలో అది జ్ఞానమా? అది జ్ఞానం. అంటే ఆ విషయం నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఆ విషయం నుంచి నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గత జన్మల్లో అంతకుముందు ఏదైతే పని చేస్తామో ఆ పని నుంచి బయటకు వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వలేదు. పాస్ అవ్వకపోవడం వల్ల నేను ఒక వేరే లేబర్ పను లేకపోతే రోజుకు 200 రూపాయలు కూలీకి వెళ్తున్నాను. అలా కూలీకి ఎలాగా నాకు ఒక ఇరిటేషన్ వచ్చి లేకపోతే ఒక రియలైజేషన్ అయ్యి ఒక జ్ఞానం వచ్చి ఇంకోసారి జీవితంలో ఒకసారి ఛాన్స్ వస్తే నేను మళ్ళీ కష్టపడి చదవాలి, బంకులు చేయకూడదు, సినిమాకి వెళ్ళకూడదు, సినిమాకి వెళ్ళొచ్చు బట్ పరీక్షలు నెగ్లెక్ట్ చేయకూడదని ఎప్పుడైతే ఆ నిర్ణయించుకున్నావో నీలోంటి ఆపర్చునిటీ వస్తాయి. అలాగా 10th వరకు డ్రాప్ అవుట్ అయ్యి తర్వాత బిజినెస్ మ్యాన్ లేకపోతే రియల్ ఎస్టేట్లో చాలా మంది సంపాదించిన చాలా మంది ఉన్నారు, లేకపోతే ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా. 12th క్లాస్ ఫెయిల్ మనకి వచ్చింది కదా, 12th ఫెయిల్. సో అక్కడ అబ్బాయి ఏంటి 10th వరకు చూసి కాపీ కొట్టాడు. చూసి ఎప్పుడైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక ఇన్స్పిరేషన్ తను తీసుకున్నాడు, ఆ దాంట్లో నేర్చుకున్నాడు. నిజాయితీగా ఉంటే ఏదైనా చేయగలము, నిజాయితీగా ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో అనే విషయం నేను ఎప్పుడైతే ఇన్స్పైర్ చేస్తుందో, ఆ ఇన్స్పిరేషన్ నుంచి నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో లేకపోతే అది నీకు ఇష్టంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పని చేయడం మొదలు పెడతావు. 12th ఫెయిల్ అయ్యాడు, 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, అయినా ఆపలేదు. అంటే ఇక్కడ పడిపోవడం జరుగుతూ ఉంటుంది. పడిపోయిన తర్వాత కూడా మనం లెగటానికి ఉపయోగపడింది అంటే నీలో ఉన్న ఆ కరేజ్, నీ సంకల్పం.
ఓకే. ఎప్పుడైతే సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు నువ్వు పడిపోయి మళ్ళీ లేస్తావు, ఆగవు. అంటిల్ అన్లెస్ ఆ గోల్ రీచ్ అయ్యేదాకా నువ్వు పరిగెత్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు. ఓకే. సో ఇక్కడ నువ్వు ఒక అబ్బాయికి నువ్వు యాక్సిడెంట్ చేసినప్పుడు, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ చేసినప్పుడు దాంట్లోంచి నేర్చుకున్న విషయం నేర్చుకోకపోతే ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు. అవును. ఎప్పుడైతే ఇంకోసారి అలాంటి విషయం చేయకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు ఆ గిల్టీనెస్ ఈజీ మెల్లమెల్లగా పోద్ది. ఇప్పుడు బుద్ధి వేరు, మనసు వేరు, ఆత్మ వేరు కదా? కరెక్ట్ సార్. కరెక్ట్ కదా సార్? సో చూడండి సార్, ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఏదైతే, నేను సినిమాకి వెళ్ళాను, కాలేజ్ బంక్ కొట్టాను, అమ్మాయికి సైట్ కొట్టాను, ఎవరినో పొడి చేశాను, ఇవన్నీ బుద్ధికి సంబంధించిన విషయాలు. ఇవి బుద్ధికి మాత్రమే ఎరకకు సంబంధించిన విషయాలు అయినప్పుడు ఇవి ఆత్మకి ఎలా అంటుతాయి సార్? ఆత్మ వేరు, బుద్ధి వేరు కదా సార్? వేరు కాదు. సో మీ ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఉన్నాయి, 5 ఉన్నాయి సార్. ఇప్పుడు మీ నాలుక వేరు, మీరు వేరా? మీ నాలుక వేరు, మీ పళ్ళు వేరా? మీలో భాగాలు. అవును. కాకపోతే దాని పని వేరు, అంతే కదా? సో ఇది చెయ్యి, ఇది శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. పరమాత్మ నుంచి మన ఆత్మగా వచ్చి, ఆత్మ అనేది ఈ 3 లేయర్స్ తీసుకొని వచ్చింది. మనసు, బుద్ధి, మనసు, శరీరం లేయర్స్ వేసుకొని వచ్చింది. సో ఇవన్నీ ఒక దాంట్లో భాగమే. కాకపోతే దేని ప్రత్యేక దేని పని దానికి ఉంది. శరీరం పని శరీరానికి ఉంది, మనసు పని మనిషికి ఎమోషనల్ తీసుకోవడం, ఆ ఎమోషనల్ నుంచి జ్ఞానం తీసుకోవడం బుద్ధి పని. ఆ బుద్ధికి ఎప్పుడైతే మనకి ఆ బుద్ధిలోంచి జ్ఞానం తీసుకున్నామో నెక్స్ట్ కొత్త పని చేస్తాం. సో రిపీట్గా చేయమన్నమాట. సో ఎప్పుడైతే బుద్ధి కలుగుతుందో ఆ పని మళ్ళీ చేయము, ఆ హ్యాబిట్ని బ్రేక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి నేను పేదరికంలో ఉన్నాను. ఎప్పుడైతే పేదరికంలో ఉంటే ఎలా ఉంటుంది, మనకు ఖచ్చితంగా డబ్బు సంపాదించాలని బుద్ధి వచ్చింది మీకు. ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆ బుద్ధి సరంగా మీకు ఏదైతే ఆత్మ ప్రణాళికలో భాగంగా ఉందో ఆ ఫ్యూచర్ సంబంధించిన పని చేస్తారు. దానిలో భాగంగా మీకు కొత్తగా 25 సంస్థ స్థాపించి ఈ బుద్ధి చెప్పింది లెసన్ నేర్చుకొని డబ్బు లేకపోతే ఎలా ఉంటుందేమో, సమాజంలో రెస్పెక్ట్ కానీ డబ్బులు ఉండాలేమో, ఏదైనా ఒక ఆలోచన. ఆ బుద్ధి వల్ల మీరు పని చేశారు. ఆ బుద్ధి వల్ల పని చేయడం వల్ల మీకు ఆత్మకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆత్మకు ఓన్లీ ఎక్స్పీరియన్సే. మీరు భోజనం చేస్తున్నప్పుడు విటమిన్స్ ఎవరికి వెళ్తున్నాయి? మీ బాడీకి వెళ్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. దాంట్లో కొన్ని వాసనలు ఉంటాయి కదా, ఆ వాసన మనసుకి వెళ్తాయి. బుద్ధి ఏం చెప్తుంది, నెక్స్ట్ టైం ఇంకోసారి వేరే చోట తినాలని చెప్తుంది. బట్ ఆ సోల్ ఏం చేస్తుంది అంటే టేస్ట్ తీసుకుంటుంది, భలే కమ్మగా ఉంది, అది సోల్ తీసుకుంటుంది, అనుభూతిని అది తీసుకుంటుంది. అంటే ఈ మన బాహ్య శరీరము, తర్వాత బుద్ధి, మనసు చేసే ప్రతిది కూడా ఆత్మకి చెందుతాయి. ఆత్మ రికార్డ్ చేసుకుంటుంది. ఆత్మ ఎలా అయితే ఫోన్ లో మెమరీస్ రికార్డ్ చేసుకుంటారో, మీరు ఫోన్ లో క్యాప్చర్ చేస్తారు కదా, మెమరీస్ మెమరీస్ ఉంటాయి, దాన్ని మెమరీస్ అంటాం కదా ఫోన్ లో. అలాగే మన మెమరీస్ మొత్తం ఆత్మ రికార్డ్ చేసుకుంటుంది. ఎలా రికార్డ్ చేసుకుంటే పదాల రూపంలోనో విజువల్ రూపంలో రికార్డ్ చేసుకోవద్దు, ఫ్రీక్వెన్సీ రూపంలో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పెన్ డ్రైవ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుందంటే అది 1 and 0 బిట్స్ రూపంలో రికార్డ్ అవుతుంది అనమాట. అది మనకి దాన్ని మన కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే దాన్ని విజువల్గా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా చెప్పాలంటే, ఇక్కడ నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ నుంచి మనకి ఒక మూవీ చూస్తున్నాం. ఆ మూవీ ఎలా వస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ బిట్స్ రూపంలో వస్తుంది. అది టీవీలోనో లేకపోతే అక్కడ మన టీవీలోనో లేకపోతే సన్ డెస్క్లో పడిన తర్వాత అది ఇమేజ్గా మారుతుంది. మనం ప్రవహించేటప్పుడు ఇమేజ్గా ప్రవహించదు, వైర్లో లేకపోతే సాటిలైట్లో గాల్లో ఫ్రీక్వెన్సీ రూపంలో వస్తుంది, ఎనర్జీ రూపంలో వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొజెక్టర్లో పడిన తర్వాత అప్పుడు ఇమేజ్ రూపంలో వస్తుంది. మన సోల్లో ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని, ఆ ఫీలింగ్ని మనం ఎప్పుడైతే మైండ్లో ప్రొజెక్ట్ చేసామో ఆ మైండ్ చెప్తుంది ఇది పులుపు, ఇది తీపి, ఇది మంచి చెడు అని అది ప్రొజెక్ట్ చేస్తుంది. సోల్లో మంచి చెడే ఉండదు, ఓన్లీ ఫ్రీక్వెన్సీ. జ్ఞానం లక్ష్యం ఏంటి సార్? అవును, పునర్జన్మ లేకుండా పోవడమేనా? సార్ జ్ఞానం ఏ లక్ష్యం ఏంటంటే ఈ పరిమిత శరీరంలో మన దివ్యత్వాన్ని అనుభవించడం. దివ్యత్వం అంటే అన్లిమిటెడ్ నేచర్, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోగలం. ఎప్పుడైతే తెలుసుకున్నామో మన గేమ్ అయిపోయినట్టే. సారీ, మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తలము, ఎవరో నిర్ణయించలేదు, మన లోపలే దైవం ఉన్నది. దాని ద్వారానే మనం ఫ్రీ విల్ తోనే భాగంగానే మనం సృష్టించుకుంటున్నాం అనే విషయం మీకు తెలిసినప్పుడు, ఎప్పుడైతే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకోగలని ఎప్పుడైతే నమ్మకం మీలో వచ్చినప్పుడు మీ గేమ్ అయిపోయినట్టే. అంటే పరిమిత శరీరంలో కూడా మీరు అన్లిమిటెడ్గా ఉన్నట్టు. ఎవడో నిర్ణయిస్తున్నాడు, ఎవడో నాకు జాబ్ ఇస్తున్నాడు, అలాగా మీకు అంతా మీ కంపెనీ పెట్టుకున్నారు. ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, మీరు ఈ రోజు కానీ షాప్ మూసేసుకుంటారు, రేపు కానీ మళ్ళీ తెలుసుకుంటారు. ఎప్పుడైతే పని చేస్తున్నానో నా వాస్తవం వేరే వాడి చేతిలో ఉందో, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, అప్పుడు ఆటోమేటిక్గా పరిమితిలో ఉన్నట్టు. సో అలాగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీలో అవగాహన పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. ఆ అవగాహన పెరిగినప్పుడు మీలో దృక్పథం మారుతుంది. మీలో దృక్పథం మారినప్పుడు మీ రియాలిటీ మారుతుంది. సో జన్మరాహిత్యం అనేది ఉంటుందా లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో జన్మరాహిత్యం ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే మీ అన్లిమిటెడ్ పొటెన్షియల్ని పరిమితంగా కాకుండా అపరిమితంగా మీరు రియలైజ్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ జన్మరాహిత్యం అయిపోతుంది. అంటే ప్రతి నిమిషంలో కూడా మీరు ఎరుగుతుంది. కాఫీ తాగినప్పుడు చాలా మంది టీవీ చూసుకొని కాఫీ తాగుతూ ఉంటారు. సో వాడు ఆ పని
100% చేయట్లా, కర్మ చేస్తున్నాడు బట్ అక్కడ ఫోకస్ లేదు అక్కడ. సో ఎప్పుడైతే దాన్ని నిజంగా అనుభూతి చెందుతావో అది చాలా అనిపిస్తుంది, ఒక్కసారి తాగినా చాలా అనిపిస్తుంది, నిజంగా అనుభూతి చెందింది. రేపొద్దు ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ ఎడిక్ట్ అవ్వం. ఎడిక్ట్ ఎప్పుడు అవుతామంటే దాన్ని పూర్తిగా ఆస్వాదించలేనప్పుడు. అందుకే ఎరుగుతో బుద్ధిస్ట్ మార్క్స్ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు అన్ని జ్ఞానాలు ఎలా సంబంధం చేస్తున్నా అంటే, నేను బుద్ధిజం నుంచి అవేర్నెస్ నేర్చుకున్నాను. అవేర్నెస్ అంటే మైండ్ఫుల్నెస్, ఎరుగుతూ ఉంటాం. ప్రతి విషయం చేసినప్పుడు దాంట్లో ఎరుగుతూ ఉండి ఎలా చేయాలి, కాఫీ తాగుతున్నప్పుడు కూడా దాన్ని ఎరుగుతూ ఎలా తాగాలి, ఆ పని మీద 100% ఫోకస్. తర్వాత ప్రతిసారి నుంచి మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే నీ అంతరంగ శక్తిని గుర్తు చేస్తుంది, మర్చిపోయిన నీ జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది, మర్చిపోయిన నీ దివ్యత్వాన్ని గుర్తు చేస్తుంది. సో నీలో ఉన్న ఎబిలిటీస్ని అది గుర్తు చేస్తుంది, నీ గత జన్మల్ని లేకపోతే అంతమంది సంస్కారాన్ని మొత్తం గుర్తు చేస్తుంది. మెడిటేషన్ సైన్స్ సమర్థిస్తుందా? సైన్స్ చెప్తుంది కదా సార్. ఇప్పుడు సో మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా నీలో ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, లేకపోతే థీటా వేవ్స్ వస్తున్నాయి. ఆ థీటా వేవ్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ చాలా స్లోగా పనిచేస్తుంది, ఎక్కువ ఆలోచన రాకుండా తక్కువ ఆలోచనతో చక్కగా పనిచేయడం వల్ల నీ ఆటోమేటిక్గా క్యూర్ అవుతుంది బాడీ అని సైన్స్ ప్రూవ్ చేస్తుంది ఇప్పుడు మెడిటేషన్ వల్ల. ఎక్కువ ఆలోచన ఏమనుకోండి, చక్కగా బ్రెయిన్ ఆటోమేటిక్గా రికవర్ చేసుకుంటుంది. ఫుడ్ తినలేదు సార్, ఈ ఫుడ్ తినకపోతే దీని పని ఉండదు. పని లేనప్పుడు ఏం చేస్తుంది, దీనిలో చెత్త మొత్తం క్లీన్ చేస్తుంది. ఈ చెత్తను క్లీన్ చేసే పని అప్పుడు పెట్టుకుంటుంది నైట్. అందుకే నైట్ బాడీ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే నైట్ ఎర్లీ మార్నింగ్ మంచి నిద్ర ఉండాలి. మంచి నిద్ర పడుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లాగానే మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎందుకంటే బాడీ రిపేర్ చేసుకుంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఈ మెడిటేషన్ చేసినప్పుడు బాడీ ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు, ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ బాడీ రిపేర్ చేసుకుంటుంది, ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత వస్తుందో ఆనందం బయట వస్తువుల నుంచి లేదు, సహజంగానే నాలోనే ఆనందం ఉంది అనే విషయం మీకు తెలుస్తుంది మెడిటేషన్ ద్వారా. మీ ఆత్మను అనుభూతి చెందుతారు. మనకి దైవాన్ని వేదాలు ఏం చెప్తారంటే సచ్చితానంద, సత్ చిత్ ఆనందము, లేకపోతే బ్రహ్మానందం అని చెప్తారు. సో ఆనందం సహజంగానే వస్తువు రూపం నుంచి, వస్తువులు ఉన్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలించలేకపోయినా సహజంగానే నాలో ఆనందం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వజ్రం సార్, వజ్రం మెరుస్తుంది, కాకపోతే దానిపైన భూమిలో దొరికినప్పుడు మట్టి వేసుకొని ఉంది, అంత మాత్రం అయితే వజ్రం కాకుండా పోతుంది. సో దాన్ని మనం కడిగినప్పుడు, దాన్ని షైనింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా బాగా మెరుస్తుంది. అలాగా మన ఆత్మకి ఈ వ్యక్తిత్వం లేరుంది. ఈ వ్యక్తిత్వం పరిమితంగా ఉండటం వల్ల దీని ఆత్మ యొక్క వెలుగు మనమే కనిపించట్లేదు. ఎప్పుడైతే దాని యొక్క వ్యక్తిత్వాన్ని పరిమిత ఆలోచన నుంచి అపరిమిత ఆలోచనలు, అంటే నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఈ ఆత్మశక్తి మీ ద్వారా వ్యక్తపరుస్తుంది, మీ ద్వారా ప్రకటన అవుతుంది. అప్పుడు అన్లిమిటెడ్గా మీరు జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. న్యూరో సైన్స్ కూడా మీరు ఉదాహరిస్తారు. అవును సార్. న్యూరో సైన్స్ ఎట్లా సమర్థిస్తారు? సో న్యూరో సైన్స్ అంటే ఏంటి సార్, మనకి చెట్టుకి వ్రేళ్ళు ఎలాగైతే ఉన్నాయో, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఫిజికల్ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఫిజికల్ రియాలిటీ, రెండు డిఫరెన్స్ చూద్దాం. స్పిరిచ్ ప్లస్ రియాలిటీ, స్పిరిచువాలిటీ. స్పిరిట్ అంటే కనిపించకుండా ఉండే ఒక కాన్షియస్నెస్, చైతన్యం, ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది, మీరేమనుకుంటున్నా మైక్ కూడా కనిపిస్తుంది, దీని చుట్టూ లైట్ ఉంటుంది, మీకు అవసరం తెలియదు. కెర్లియన్ ఫోటోగ్రఫీ పెట్టి చూస్తే దీని చుట్టూ ఒక ఆరా ఉంటుంది, మన శరీరం చుట్టూ ఆరా ఉంటుంది. ఆరా అని కనుక్కుంటున్నారు చాలా మంది, ఇప్పుడు కెమెరాలో కూడా కనిపిస్తుంది, క్యాప్చర్ చేస్తున్నాయి. ఆరా అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న లైట్, అదే స్పిరిట్. ఆ స్పిరిట్ వల్ల మన బాడీ ఈ షేప్ లో ఉంది, అది వెళ్ళిపోతే మన బాడీ విచ్ఛిన్నం అయిపోతుంది, అది చనిపోవడం అంటున్నాం. ఓకే, సో స్పిరిట్ ప్లస్ రియాలిటీ, స్పిరిచువాలిటీ అంటే చెట్టుకు వ్రేళ్ళు కింద ఉండి ఎలాగైతే ఆ చెట్టుకి ఫిజికల్ రియాలిటీ మనకి పళ్ళు, కాయలు, కాండం అనుకుంటే, కనిపించిన వ్రేళ్ళుని స్పిరిచువాలిటీ అనుకుంటే, ఎలా అయితే స్పిరిచువాలిటీ మనకు కనిపించకుండా అంతరంగా ఉంది వ్రేళ్ళు, మనకు కనిపించలే అంతే బయటికి, అలాగే దాంట్లో నుంచి మొక్క వస్తుంది. అలాగే మన అంతరంగం నుంచి మన బాహ్య ప్రపంచం ఉంది. మన అంతరంగంలో ఏ విధంగా అయితే ఉన్నామో బాహ్యంగా నా వాస్తవం అలాగే జరుగుతుంది అనే విషయం అర్థం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచన అనేది ఇక్కడ ఒక ఫాము. ఇప్పుడు న్యూరో సైన్స్ అంటే న్యూరాన్స్ ఎలా ఉంటాయి అంటే వ్రేళ్ళలా ఉంటాయి సార్. ఒక సెల్ వేసుకుని దాని చుట్టూ వ్రేళ్ళలా ఉంటాయి, న్యూరాన్స్ అంటారు వాటిని. కోటాను కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. సో అంటే ఒక్కొక్క పదం ఒక్కొక్క న్యూరాన్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన విధానికి ఒక్కొక్క రకంగా ఫైర్ అవుతూ ఉంటుంది. ఫైరింగ్ అంటే ఆ కనెక్షన్ అలా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అని చెప్పగానే కొంతమంది సూర్యుడు గుర్తొస్తాడు, కొంతమంది బనానా గుర్తొస్తుంది, కొంతమంది వేరే పార్టీ గుర్తొస్తుంది. నేను చెప్పింది ఎల్లోనే, బట్ ఎందుకు గుర్తొచ్చింది, మీరు అంతకుముందు ఏ ఎక్స్పీరియన్స్ అయితే పొందారో ఆ ఎక్స్పీరియన్స్లోంచి ఈ విషయం చూస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించిన విధానం, ఆ ప్యాటర్న్, ఆ దృక్పథం ఏదైతే ఉందో అది న్యూరాన్స్లో ఒక ప్యాటర్న్గా ఉంటుంది. ఎప్పుడైతే నా వాస్తవం నేనే కృషించుకోవడం మొదలుపెట్టానో, ఎరుకుతూ ఉంటానో, ఆ ప్యాటర్న్ బ్రేక్ చేస్తా, ఆ అలవాటుని బ్రేక్ చేస్తా. అప్పుడు పొద్దున్న లేచి లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోకుండా కాఫీ రైట్ హ్యాండ్తో తీసుకుంటా. రైట్ హ్యాండ్ తీసుకుంటే ఎప్పుడు ఏమవుతుంది, లోపల ప్యాటర్న్ ఏమైంది, కొత్త న్యూరాన్ వచ్చింది. అంటే పంట పొలంలో మన కలుపు మొక్కలు ఉన్నాయి, మంచి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కలుపు మొక్కలు మనం ఏమనుకోవచ్చు అంటే పరిమిత భావాలు, పరిమిత నమ్మకాలు, లేకపోతే అనారోగ్యం అనుకోవచ్చు. నేను ఆరోగ్యంగా ఎప్పుడైతే అనుకున్నానో, ఎప్పుడైతే ఇక్కడ ఫోకస్ చేశానో, కొత్త న్యూరోపాతి ఏర్పడింది. అంటే పాతదానికి కలుపు మొక్కలు నీరు వెళ్ళాల,
పంటగా నీరు వస్తుంది. ఓకే ఓకే ఎప్పుడైతే పంటగా నీరు వెళ్ళిందో అది పెరిగిద్ది. ఈ కలిపి మొక్క నీరు వెళ్ళలేదో ఆటోమేటిక్ చచ్చిపోద్ది. అంటే మనం ఏం పీకెక్కల బ్రెయిన్ నోరు అసలు లోపలికి వెళ్ళి ఆటోమేటిక్ దానికి కావాల్సిన శక్తి అయిపోతే ఆటోమేటిక్గా ఆ విధంగా ఆలోచించకపోతే అదేమైపోద్ది, నాశనం అయిపోద్ది. సో అంటే మన జీవితంలో ఏది కావాలో దాని మీద ఫోకస్ చేసినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన జీవితంలో ఏది కావాలంటే దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఆ విధంగా మన బాడీలో సృష్టించబడుతుంది వాస్తవం. సెకండరీ రియాలిటీ మన బయటలో బాహ్య జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయి ఇలా పెట్టండి సార్, ఈ చేయి ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, మీరు ఇలా పెట్టండి. 2 ఫింగర్స్ సమానంగా ఉన్నాయి కదా, పర్ఫెక్ట్. మిడిల్ ఫింగర్ చూడండి, 2 సమానంగా ఉన్నాయి. పైన రైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కరెక్ట్ సమానంగా ఉన్నాయా? కింద చూడండి, కింద ఇలా పెట్టండి, సమానంగా పెట్టండి. పైన మిడిల్ ఫింగర్ చూడండి, 2 సమానంగా ఉన్నాయా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు నా రైట్ ఫింగర్ ఏలు పెద్దగా ఉండాలి అనుకోండి, చేయి పెట్టండి, తీసేయండి. ఒక 2 నిమిషాలు ఇలా ఊహించుకోండి. నేను అలా పెడుతున్నప్పుడు అనుకోండి, ఊహించుకోండి అంతే. నా రైట్ ఫింగర్ కొంచెం ఎక్కువగా ఉంది అని ఊహించుకోండి. 2 minutes అంతే ఎక్స్పెరిమెంట్. మీరు కూడా చేయొచ్చు. మీ రైట్ ఫింగర్ చక్కగా లెఫ్ట్ దగ్గర పెద్దగా ఉంది అని ఇక్కడ విజువలైజ్ చేసుకుంటారు. కనిపిస్తుంది, మీ చెయ్యి ఇక్కడ కనిపిస్తుంది. చక్కగా ఇక్కడ పూర్తిగా చెయ్యి కనిపించమే పర్లేదు, ఆ భావన పొందండి. సో నాకు ఖచ్చితంగా నా రైట్ హ్యాండ్ ఫింగరు, మిడిల్ ఫింగర్ చక్కగా దానికన్నా పెద్దగా ఉంది. మీ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెద్దగా ఉంది. రిలాక్స్గా దాన్ని కూర్చోండి. చూడండి ఆటోమేటిక్గా కొంచెం చూడండి బెటర్ కదా. మీకు కుడి రైట్ కొంచెం ఇంచు పెరిగింది, చిన్నగా కొంచెం ఎక్కువ ఉంది. సో దీని ఏమంటారంటే న్యూరో ఫిజియాలజీ అంటారు. అంటే ఏదైతే ఇది మీ వర్క్షాప్ సార్. వర్క్షాప్ అంటే ఇక్కడ మీరు ఏదైతే ఊహించుకుంటారో, ఇక్కడ ఏదైతే నమ్ముతారో, ఇక్కడ ఏదైతే భావన చేస్తారో ఆ భావన ముందు మీ ఫిజికల్ రియాలిటీ సంభవిస్తుంది, సెకండ్ మీ జీవితంలో సంభవిస్తుంది, మీ భౌతిక రియాలిటీలో. సో దాన్ని న్యూరో ఫిజియాలజీ అంటారు. సో ప్రతి విషయం అంతే. ఎప్పుడైతే మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు చాక్లెట్ చేస్తున్నారు అని చాక్లెట్ తాగముందు ఆనందపడ్డారు, ఆ ఆనందం అది కలగంటాం అనమాట. ఎప్పుడైతే డ్రీమ్ చేస్తే మీ నాన్నగారు తెస్తారు, తాగిపోయిన ముందు ఆనందంగా ఉంటారు, నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్ తెస్తారు. అయితే మీరు ఒక విషయాన్ని ఎప్పుడైతే ఇక్కడ విజువలైజ్ చేస్తారో అది బ్రెయిన్ తీసుకొని అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా మార్చి మీ బాడీ మొత్తం ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మా నాన్న చాక్లెట్ వేస్తున్నాడంట అని. ఎప్పుడైతే మీరు సైన్స్ తెలియపోకలా, సైన్స్ తెలియదు. ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్స్ ద్వారా చెప్తున్నాం. చిన్నప్పుడు మనం చేసిన పనులనే, చిన్నప్పుడు ఏదైతే సహజంగా మనం చేసామో దాన్ని మనం సైన్స్గా చెప్తున్నాం, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. రైట్ సార్. ఇప్పటి వరకు మన సైన్స్, ఆధునికత ఇవన్నీ మాట్లాడుకున్నాం, ఆధ్యాత్మికత అన్ని మాట్లాడుకున్నాం. నేను సామాన్యుడిని. సో ఇప్పుడు మీరు చెప్పిన అన్నిటిని క్రోడీకరిస్తూ ఒక అత్యంత సామాన్యుడికి దీన్ని అప్లై చేసేలాగా అడుగుతాను సార్. నాకు అనారోగ్యం, నాకు డబ్బు లేదు, లేదంటే నాకు డబ్బు కావాలి, ఆర్థిక కష్టాలు, అప్పులు, భార్యతో విడాకులు, లేదంటే భార్యతో సమస్యలు, వీటన్ని సమస్యలకి ఇప్పుడు మీరు చెప్పే శాస్త్రాల ద్వారా ఏమన్నా లాభం కలుగుతుందా, పరిష్కారం ఉందా సార్? సార్ లక్షల మంది ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు జో డిస్పెన్జా అని ఉన్నాడు ఫారిన్ కంట్రీలో, అతను నడిగిపోయిన 3 వారాలు నిల్చున్నాడు. చాలా మంది క్యాన్సర్ తగ్గించుకున్నారు, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ రెక్టిఫై చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఆఫ్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాము. ముందు ఒకటి నాలెడ్జ్ నేర్చుకోవడం. నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు ఏమైందంటే మీలో అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగినప్పుడు మీలో దృక్పథం మారుతుంది. మీలో దృక్పథం మారినప్పుడు మీ జీవితం మారుతుంది. సో నాలెడ్జ్ ముందు నేర్చుకోవాలి. ఆ నాలెడ్జ్ నేర్పడానికి మనం 21 days మనం వర్క్షాప్ క్రియేట్ చేస్తున్నాం ఆఫ్లైన్. సో మనకి June 7th నుంచి June 20th వరకు వర్క్షాప్ ఉంటుంది అనమాట. అది మనకి రోజు 1.5 hour 5:30 నుంచి 7 వర్క్షాప్ ఉంటుంది. సో ఆ 21 days వర్క్షాప్ లో మన అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తాం. జూమ్ లోనే 21 days, బట్ 2 days ఆఫ్లైన్ ఉంటుంది. అది ఏ రోజు చెప్తాము. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి వర్క్షాప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 21 days ఎప్పుడైతే ఒక జ్ఞానం నేర్చుకొని మన జీవితంలో ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆటోమేటిక్ మార్పులు రావడం వస్తాయి. అది Day 2 రావచ్చు, Day 3 రావచ్చు, బట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ మీకు అందినప్పుడు మీలో అవగాహన మారుతుంది, దృక్పథం మారుతుంది. దృక్పథం మారినప్పుడు సరెండర్నెస్ వస్తుంది. సరెండర్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాలెడ్జ్ అప్లై చేసినప్పుడు జీవితం ఆటోమేటిక్గా సంభవిస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. భౌతిక కష్టాలు కూడా తీరిపోతాయి నాలెడ్జ్ ద్వారా. సో సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తుంది, సైన్స్ ప్రూవ్ చేసింది, ఆటోమేటిక్ చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లోనే లా ఆఫ్ అట్రాక్షన్, అన్ని వస్తాయి, లా ఆఫ్ డిటాచ్మెంట్, ఇవన్నీ వస్తాయి. అంత వస్తాయి. ఓకే. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం లేదు సార్, నేను చెప్పినట్టు యూ క్రియేట్ యువర్ రియాలిటీ అంటే ఏ భావం బయటకు వస్తే అదే వస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నారు. ఫైనల్ గా అదే యద్భావం తద్భవతి, అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. కాకపోతే దాన్ని మానిఫెస్టేషన్ కూడా అదే మానిఫెస్టేషన్. ఓకే. నీకు
నా దగ్గర డబ్బులు లేవని భావన రోజు పంపిస్తున్నావా బయటికి? ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ క్లోజ్ చేసే ముందు, నేను ఒక షాప్కి వెళ్ళాను. నాకు ఆరోగ్యం కావాలి, నా ఆరోగ్యం బాగాలేదు. నేను గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉంది, ఒక రిఫైండ్ ఆయిల్ ఉంది. సో చాలా మంది తెలుసు రిఫైండ్ ఆయిల్ చాలా మంచిది కాదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఒరిజినల్గా 2.5 కేజీలు పల్లీలు ఆడిస్తే 300 రూపాయలు ఖర్చు అవుతుంది. కేజీ 100 రూపాయలు వేసుకున్నా 2.5 కేజీలు 250 రూపాయలు, ఆడినందుకు 50 రూపాయలు, 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అది మంచి క్వాలిటీ అని తెలుసు. ఇప్పుడు నాకు ఆరోగ్యం కావాలంది, మనసులో ఉంది. అందరికి చెప్తున్నా నా ఆరోగ్యం కావాలని చెప్తున్నా. షాప్కి వెళ్ళి ఇప్పుడు ఏ ఆయిల్ కొంటున్నా? రిఫైండ్ ఆయిల్ కొంటున్నా. పని ఏం చేస్తున్నా? ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. డబ్బులు లేవు కాదు, 100 రూపాయలు డిఫరెన్స్ ఏం కాదు. 100 రూపాయలు ఏమి ఎవడు లేడు. బడ్జెట్ ఉంటుంది కదా శాలరీ ప్రకారం బడ్జెట్. సార్ ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అన్నప్పుడు దానికోసం 100 రూపాయలు డిఫరెన్స్ సార్. హాస్పిటల్కి ఎంత అవుతుంది? డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు 600 నుంచి 500 రూపాయలు. ఇక్కడ 100 రూపాయలు. ఇక్కడ ఆలోచన డబ్బుల నుంచి కాదు, డబ్బులు ఎందుకు సంపాదిస్తాడు? ముందు నేను ఆరోగ్యంగా ఉన్న దృఢంగా సంకల్పించినప్పుడు దానికోసం ఆలోచిస్తాడు. అలాంటి ఫుడ్ తింటాడు, అలాంటి ఆలోచన చేస్తాడు. అలాంటి వ్యక్తులతోనే పరిచయం అవుతుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే అంత సంకల్పం దృఢంగా ఉందో, ఓన్లీ మనసులో ఆరోగ్యం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావా? నిజంగా సంకల్పం దృఢంగా ఉందా? దృఢంగా సంకుంటే పనులు కూడా అది చూపిస్తావు. పొద్దున 5:30 లేస్తావు, వాకింగ్ చేస్తావు, దానికోసం వీడియో చూస్తావు. సో ఎప్పుడైతే నువ్వు సంకల్పం మీది, దానికి సంబంధించిన నాలెడ్జ్ నేను ఇస్తా. సో మీ ఆటోమేటిక్గా మారుతుంది. ముందు ఎలాంటి వాళ్ళు రావాలి మీ వర్క్ షాప్ కి? సో ముందు నాకు కావాల్సింది సార్ డబ్బులు తర్వాత, దీనికి పెయిడ్ వర్క్ షాప్. సో మేము 11,000 నేను ఛార్జ్ చేస్తున్నాము. బట్ దీనికన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ముందు మీకు కావాల్సింది మీకు సిన్సియారిటీ, శ్రద్ధవాన్ లభతే విద్య. శ్రద్ధతోనే ఏ విద్యనే వస్తుంది. సో ఎప్పుడైతే మీరు నిజంగా శ్రద్ధతో ఉంటారో ఆ శ్రద్ధే ఫస్ట్ పెట్టుబడి. ఆ శ్రద్ధ ఉన్నప్పుడు మీరు టైం కేటాయిస్తారు. రోజు పొద్దున్నే 5:30 లాగంటే లేచి ఖచ్చితంగా 4 జాయిన్ అవుతారు క్లాసు. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటున్నారు కాబట్టి. ఇక్కడ చిన్నది ఉంది సార్, మనం సినిమా చూస్తుంటాం, చూసినప్పుడు అబ్బా చిరంజీవి ఏం చేస్తున్నాడు, నేను కూడా ఇలా చేయాలి, నేను కూడా ఇండస్ట్రీకి వెళ్ళిపోతా అని బయలుదేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్లా భక్తి విషయంలో కూడా అరే సార్ భలే చెప్తున్నాడు, ఇది భక్తి కాదు అంటే ఏదైతే మన సిద్ధాంత ప్రతిపాదిస్తున్నామో, నాకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కదా, నేను కూడా వెళ్ళిపోతా అని వచ్చే బ్యాచ్ కొందరు ఉంటారు. ఎట్లా ఫిల్టర్ చేస్తారు? ఎలా ఫిల్టర్ చేస్తారంటే, ముందు వాళ్ళు 5 minutes 10 minutes మాట్లాడినప్పుడు వాళ్ళ జర్నీ ఏంటి, అది ఎందుకు వస్తున్నావు అడిగినప్పుడు క్వశ్చన్ చెప్తారు కదా. ఎందుకు వస్తున్నావు క్వశ్చన్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అర్థం అవుద్ది అది దేనికోసం వస్తున్నాడు, వాడు జీవితంలో ఏం సాధించడానికి వస్తున్నాడు. ఓన్లీ హెల్త్ ఆరోగ్యంతో ఆగిపోతున్నాడు, ఇంకా తీసుకోరు. ఓన్లీ 21 మెంబర్స్ బ్యాచ్. ఆ 21 మెంబర్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఎంత సిన్సియర్గా ఉన్నారు. సో ఎంత సిన్సియర్గా ఉన్నారు, ఆ సిన్సియారిటీ నుంచి 21 మెంబర్స్ తీసుకొని ఫస్ట్ బ్యాచ్కి 21 మెంబర్స్. ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కుదురుతుంది, వాళ్ళు అర్థం చేసుకొని కుదురుతుంది. ఓన్లీ నేను 100 రూపాయలు పెట్టేసి 10,000 మందిని 100 మంది తీసుకోవడం కుదరదు. సో ఎప్పుడైతే మనం ఒక 20 మెంబర్స్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళని ఎఫర్ట్ చేయగలను, వాళ్ళ టైం స్పెండ్ చేయగలను వాళ్ళతో. జీవితంలో ఏం జరుగుతుంది ఒక విషయం మనం వాళ్ళ కనుక సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళ అన్నిటి విషయాలు 360 degrees అర్థం చేసుకుంటే కానీ వాళ్ళు హెల్ప్ చేయలేము. ఓన్లీ ఒక అనారోగ్యం అర్థం చేసుకోలేదు, వాళ్ళ బాడీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ బెడ్లతో ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆఫీస్లో ఎలా ఉంటున్నారు, అన్ని విషయాలు తెలిస్తేనే ఆరోగ్యం ఎక్కడ నుంచి ఎఫెక్ట్ అవుతుందో తెలుస్తుంది. అదే ఇంట్లో బాగుంటారు, ఆఫీస్లో స్ట్రెస్ ఉండొచ్చు. అలాగా 360 degrees వాళ్ళకి తెలియాలంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే తక్కువ మెంబర్స్, 21 మెంబర్స్, 21 days అనమాట. 2 days ఆఫ్లైన్ ఉంటుంది రోజు. అంటే ఒకవేళ నిజంగా ఇలాంటి వర్క్ షాప్ రావాలనే ఆలోచన ఉన్న వాళ్ళు మీరేమన్నా ఇప్పుడు టెస్ట్ పెడతారా మన ఇంటర్వ్యూ ద్వారా? సో టెస్ట్ అంటే ఏం లేదు సార్, మీరు ఎవరైనా ఆడియన్స్కి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ నేను 4 questions అడుగుతాను. కాన్షియస్నెస్ అంటే ఏంటి, థాట్ అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటి. కాన్షియస్నెస్ అంటే ఎరుక, చైతన్యం. చైతన్యం అంటే ఏంటి, థాట్ అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి, పదార్థం అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి. ఈ 5 గురించి మీరు ఎవరైతే నిజంగా వర్క్ షాప్ లో జాయిన్ అవుతున్నారో అనుకుంటో ఈ క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఇవ్వడప్పుడు మీ దృక్పథం ఎలా ఉంది, మీ ఆలోచన ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సార్. సో ఎవరైతే ఈ ఆడియన్స్ వర్క్ షాప్ లో వచ్చినా రాకపోయినా, ఎవరైతే ఆడియన్స్ ఈ 5 గనక నాకు సమాధానం చెప్పగలిగితే, సమాధానం కింద రాయొచ్చా, మన వీడియో కింద కామెంట్ బాక్స్ లో రాయొచ్చా? కామెంట్ బాక్స్ లో రాయొచ్చు, లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే. సో చెప్పొచ్చా ఫోన్ నెంబర్? చెప్పండి. 9908950618 డిస్ప్లే ఇస్తాం. సో ఆ నెంబర్ మళ్ళీ 9908950618 ఈ నెంబర్ కనుక మీరు నాకు మెసేజ్ పంపినా, లేకపోతే మీరు కామెంట్ బాక్స్ లో సార్ కామెంట్స్ పెట్టినా, కాకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పెడితే మీకు హెల్ప్ అవుతుంది. ప్లస్ ఎప్పుడైతే పెట్టినప్పుడు ఎవరైతే ఈ 5 questions కి పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు నేను 10,000 క్యాష్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక 1000 రూపాయలు వస్తే మీరు క్లాస్ లో చేరిపోవచ్చు. కాదు, అంతే. సో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ నేను చేస్తాను సార్. నాకు 1000 రూపాయలకే చేర్చుకోవాలి. తప్పకుండా సార్.
నేను ఖచ్చితంగా మీ వాటికి సార్ answer చెప్తా. నేను చెప్పే జ్ఞానము ఆల్రెడీ సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానాన్ని సైన్స్ ఏ విధంగా చెప్తుంది, ఎందుకంటే సైన్స్ ఉంటే కానీ నమ్మలేం ఈ జనరేషన్. ఎగ్జాక్ట్లీ ఆ సైన్స్ ఉన్నప్పుడు నమ్మినప్పుడు ఆటోమేటిక్ బిలీవబిలిటీ వస్తుంది. ఫస్ట్ super. క్లాస్కి రావడానికి సైన్స్ హెల్ప్ చేస్తుంది. కరెక్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత నీ ప్రాక్టికల్ ద్వారా నీ ఆటోమేటిక్ తెలుస్తుంది. కరెక్ట్ ఈ సైన్స్ నాకు ఏం చేస్తుంది అంటే ముందు క్లాస్కి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, నా Right. నాలెడ్జ్ మీకు Correct. అందజేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆధ్యాత్మికతని Science. ఆధునికతని స్పిరిచువల్ సైన్స్, అందుకే స్పిరిచువాలిటీని సైన్స్ ని కలుపుతుంది. స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ సైన్స్ ఇప్పుడు మీరు చేయబోయే క్లాస్ కానీ మీరు ఇవ్వబోయేది కానీ దీని లక్ష్యం ఏంటి అంటే మన దైనందిక జీవితాన్ని మార్చుకోవడం, మనం సృష్టించుకోవడం, ఆనందంగా జీవించడం. ఎస్ మన భవిష్యత్తును మనం నిర్మించుకోవడం, అంతే సార్. పేదరికం నుంచి డబ్బున్న వైపు ప్రయాణించడం, సో అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ప్రయాణించడం, అంతే, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు. జ్ఞానం వైపు ప్రయాణించడం. అవును సార్. సో ఈ లక్ష్యాలు కనుక మీకు ఉంటే అవును సార్ మీ వర్క్ షాప్ కు రావచ్చు. సో ఒకవేళ ఇంకో లాస్ట్ది Yeah, ఈ please. వర్క్ షాప్ 21 days తర్వాత ఈ జ్ఞానం నేర్చుకుని Ah. ఈ జ్ఞాన సాధన చేసిన తర్వాత సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత లేకపోతే ఈ జ్ఞానం అందుకున్న తర్వాత ఈ జ్ఞానం ద్వారా నేను ఇంకా మారలేను అనే అపనమ్మకం మీలో ఉంటే మీ మనీ మీ బ్యాక్ ఫుల్ మనీ బ్యాక్ ఇచ్చేస్తాను. ఓ ఆ కాన్ఫిడెన్స్ నేను ఇస్తాను. Super. ఈ 21 days మీ సిన్సియర్గా మీరు కనుక చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అది మీ చేతిలో ఉంది. వండర్ఫుల్. ఖచ్చితంగా ఆ జ్ఞానం అయితే నేను అందిస్తాను సిన్సియర్గా. ఓకే ఓకే ఆ జ్ఞానం కనుక మీలో ఆ నమ్మకం తీసుకురాగలేకపోతే ఇది నాకు నేను మార్చుకోలేను, ఈ జ్ఞానం చెప్పినా లేకపోతే ఈ జ్ఞానం విన్నాను, 21 days వర్క్షాప్ అటెండ్ అయ్యాను, డబ్బులు పే చేశాను, బట్ ఈ జ్ఞానం నాకు ఇంకా నమ్మకం ఇవ్వట్లేదు, కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు అని కానీ మీరు ఫీల్ అయితే మనీ బ్యాక్ ఇచ్చేస్తాను 100%. రైట్. నాది ఒక లాస్ట్ ప్రశ్న సార్ ఫైనల్ గా. పవన్ కళ్యాణ్ బౌద్ధ సన్యాసి అన్నారు, బుద్ధిస్ట్ మాంక్ అని Buddhist, అప్పట్లో అదే. పేపర్లో వచ్చింది. కరెక్ట్. సో So, ప్రీవియస్ సమయం తెలిసింది. తర్వాత నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ లక్ష్మణుడు లక్ష్మణ్ అన్నారు, అనుకున్నా బెటర్ ఏంటంటే మనకి పతంజలి మహర్షి. పతంజలి మహర్షి అన్నారు. పతంజలి. అట్లాగే ఇంకా చాలా మంది భక్త రామదాసు అవును. ఇట్లాంటి వాళ్ళు పుట్టారు చాలా మంది నా- ఉంటారు. అని చాలా మంది బట్టి చెప్తున్నారు. ఉన్నారు. మీకెలా తెలుసు ఇవన్నీ? సో ఒకటి సార్, ఎప్పుడైతే మేము ఆ సర్కిల్లో ఉంటామో, ఎలాగైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏం జరుగుతుందని స్టాక్ మార్కెట్ అలాగే తెలుసు, ఇంటర్నల్ న్యూస్ అలాగే తెలుస్తుందో, సో కొన్ని విషయాలు మనకు తెలిస్తే దట్స్ అ బిలీవబిలిటీ. మీ అండర్స్టాండింగ్ బట్టి మీ ఫీలింగ్ తెలుస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నాకు ఏదో జరిగిపోతుంది, బయటకు వెళ్తే కొంతమందికి ఫీలింగ్ జరుగుతుంది, అవునవును. అది నాకు తెలీదు. దట్స్ ఇంటర్నల్ ఫీలింగ్. యువర్ సోల్ విల్ గివ్ దట్ గైడెన్స్ అన్నమాట. ఓకే. ఎప్పుడైతే మీరు ఆత్మచిత్తులో ఉంటారో, చైతన్యంలో దాంతో కాంటాక్ట్ తో ఉంటారో, యూ కుడ్ ఫీల్ దట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వైఫ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారా? మీకు అనిపించింది. ఆ అనిపించి ఎక్కడ జరిగింది? మీ సోల్లో జరిగింది. ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటది. కానీ ఆ తర్వాత విడాకులు అయింది అనుకోండి, అది వేరే విషయం. అంటే సోల్ చెప్పింది కూడా తప్పన్నట్టేగా. సోలు అది విడాకులు అని చెప్పాలా, ఈ అమ్మాయి చేసుకోమని చెప్పింది, చేసుకున్న తర్వాత ఏం జరగచ్చు. అచ్చా ఓకే రైట్. విడాకులు వస్తాయి కొంతమంది ఉన్నోళ్ళు, అది చాయిస్ సార్, అది మారుతూ ఉంటుంది. సో విడాకులు తప్పని కాదు, రైట్ అని కాదు. అమ్మో, ఇంకా నేను దీన్ని పొడిగించాను. అదే. తర్వాత అవును సార్, అవును. మీరు వివేకానందుడు అని చెప్తున్నారు కదా, ఎలా తెలిసింది మీకు? ఒకటి మెడిటేషన్ సాధన సార్. ఆ, సాధన చేసినప్పుడు నేను ఒకటి సాధన చేసి ఎప్పుడైనా మీరు క్వశ్చన్ వేసుకుని పడుకున్నప్పుడు మీరు కళ రూపంలో లేకపోతే మీరు సోల్ వాయిస్ అంటారు, దాని ఎనర్జీ ఇన్పుట్ అంటారు సైన్స్. అచ్చా సో ఒక వాయిస్ అనిపిస్తుంది అన్నమాట మీకు, దాన్ని సోల్ వాయిస్ అంటారు. ఓకే. ఒకటి అదొకటి. మన నమ్మ అప్పటికి ఫిజికల్ బాడీ బ్రెయిన్ నమ్మదు. అవును. మన ఏదైతే మన కాన్షియస్ బ్రెయిన్ ఉందో, ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మధ్య ఎరుకు ఉండాలన్నమాట. ఆ ఎరుకు వల్ల మనం బ్రేక్ చేయాలి హ్యాబిట్స్. సో ఈ కాన్షియస్ బ్రెయిన్కి నమ్మం, సైన్స్ కావాలి, దానికి లాజిక్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో నమ్మలేదు. తర్వాత బుక్స్ చదివాను, తర్వాత అంతకుముందు తెలుసు కానీ అంత ఇన్ఫర్మేషన్ తెలియదు. Okay. తర్వాత ఎప్పుడైతే బుక్స్ చెప్పించుకున్నాను, తర్వాత నేను రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి ఎప్పుడైతే మెడిటేషన్ కేవ్ లో చేశానో, పైన మన కేవ్ ఉంటుంది, చేశారా? మెడిటేషన్ చేసినప్పుడు అప్పుడు అక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ చేయబడింది. తర్వాత తెలిసిన పిరమిడ్ మాస్టర్ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు ముందే. ఓకే. అందుకు తెలిసే చెప్పలేదు. అంటే మీ ఇద్దరికి సిమిలారిటీస్ ఏమైనా ఉన్నట్టు అనిపించిందా? సిమిలారిటీ నెక్స్ట్ ఇన్కర్నేషన్ ఇది అనమాట. అది ఏదండి? ఆయన నెక్స్ట్ ఇన్కర్నేషన్ అచ్చా, ఆయన వివేకానంద జన్మ మీరు. ఓకే. సో అప్పుడు మరి చిన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అవును. కుటుంబం అంతా ఇప్పుడు వచ్చిందా మీకు తెలుసా? అవును వచ్చింది. సో నాకు వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ముంజంలో కజిన్స్ ఉన్నారు, వాళ్ళ తల్లులు నాకు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు నాకు టీసీఎస్లో పరిచయం అయ్యారు. టీసీఎస్లో పరిచయం అయినప్పుడు ఎలా పరిచయం అయ్యారంటే, వాళ్ళు కోల్కత్తా వాళ్ళు, ఇప్పుడు కోల్కత్తా, గజ్జంలో వివేకానంద కోల్కత్తా, వాళ్ళిద్దరు కోల్కత్తా వాళ్ళు. అయితే వాళ్ళు పరిచయం అయిన 2వ రోజు నుంచి క్లోజ్నెస్, తమ్ముడు అనే భావన. కోల్కత్తా వాళ్ళు భాష తెలియదు, అయినా నా కింద జూనియర్గా ఉండేవాళ్ళు అనమాట, ఫ్రెషర్స్గా జాయిన్ అయ్యారు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో అంత క్లోజ్నెస్ ఎందుకు తెలియదు. కట్ చేస్తే మెడిటేషన్ కూర్చున్న కొన్ని రోజుల తర్వాత అర్థమైంది వాళ్ళ గజంలో తమ్ముడుగా ఉన్నారు అనే విషయం అయిందన్నమాట. తారాశంకర్, తర్వాత కౌస్తవ్ అని ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళు తమ్ముడు అని తెలిసింది. తర్వాత మా మరదలు గజంలో అక్క మరదలుగా వచ్చింది. మా అమ్మమ్మ అప్పుడు పేరు రుక్మిణి, ఇప్పుడు మా చెల్లి పేరు రుక్మిణి. అప్పుడు అమ్మ పేరు భువనేశ్వరి, రాజేశ్వరి, అదే మదరు. తర్వాత ఫాదరు పేరు మార్చుకున్నారు, నరసింహ పెట్టుకుని అప్పుడు విశ్వనాథ్ దత్త మార్చుకున్నారు. సో మీరు నమ్మపోవచ్చు,
క్వశ్చన్ అవును. చేయొచ్చు. Correct, రేపు correct. రామకృష్ణ అవును. మిషన్ వాళ్ళు వచ్చి నువ్వేంటి అలా చెప్తాను వచ్చు. అవును, అవును. బట్ ఇట్స్ మై నోయింగ్నెస్. కరెక్ట్. నీ కనుక అర్థం కావాలంటే నువ్వు మెడిటేషన్ కూర్చుంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం. అవును, కరెక్టే కదా. అంతే. ఇప్పుడు ఫిజికల్ రియాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ లైవ్ టెస్ట్ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది. నేను ఏం చెప్తాను అబద్ధం అప్పుడు తెలుస్తుంది. ఆర్ నువ్వు మెడిటేషన్ కూర్చొని అర్థం అవుతుంది. రెండే ఛాన్స్. ఇప్పుడు ఆ లైట్ ఎలా వెలుగుతుందంటే నేను చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిస్ట్ ఇప్పుడు చెప్తారు. కరెంట్ లేదని చెప్పలేం కదా, పట్టుకుని షాక్ వస్తుంది కదా, వస్తుంది కదా. సో అదే సార్ ఇట్స్ నోయింగ్నెస్. అందుకే దైవం కూడా ఎవడో చూపిలేడు. ఇట్స్ ఫీలింగ్, అనుభూతి. వండర్ఫుల్. ఓకే సార్, అంటే మన చర్చ ఇంకో 3 గంటలైనా కూడా తెగదు. సార్ బట్ దీనికి పార్ట్ 2 పార్ట్ 3 చేద్దాము. నిర్ణయం చేసుకున్నాం సార్. చేద్దాము. సో ప్రస్తుతానికి ఇది ఫస్ట్ పార్ట్ కింద అనుకుందాం. అవును సార్. సో ఇంకా చాలా విషయాలు మీతో చర్చించేది ఉంది. అవును సార్. సో బిఫోర్ దట్ కంక్లూడ్ చేద్దాం. అవును సార్. సో చూసారు కదా, డేట్ ఎప్పుడు అన్నారు సార్ సెమినార్? జూన్ ఎవ్రీ మంత్ 7th నుంచి 28th. ఎవ్రీ మంత్ 7th నుంచి 20th వరకు, 28th వరకు జూమ్ లో 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. ఈవినింగ్ 5:30 to 7. మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్ 5:30 నుంచి 7. 1.5 hour డైలీ. 1.5 hour డైలీ. ప్లస్ 2 days ఆఫ్లైన్ ఉంటుంది. ఓకే, 2 days ఆఫ్లైన్. సో ఇలా క్లాసులు ఉంటాయి. సో నిజంగా అద్భుతం. నేను చాలామంది ఇంటర్వ్యూ చేస్తారు, మీరు చూస్తారు. ఇంత నాలెడ్జ్, ఇంత ఎరుక, అంటే క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్స్ ఇట్లాంటి వాటిని కలుపుతూ యోగ వాసిష్టాన్ని దీనికి అనుసంధానం చేస్తూ ఇంత అద్భుతంగా చెప్పిన వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు. నాకు దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ ఇంటర్వ్యూ నేను చేసిన వాటిలో. అంటే ఈ యొక్క ఆత్మ, లేక ఈ యొక్క కర్మలు, వీటికి సంబంధించి నేను చేసిన వాటిలో ది బెస్ట్ ఇంటర్వ్యూ ఇది. సో డోంట్ మిస్, చివరి వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. కింద కామెంట్ చేయండి, మీకు వచ్చిన సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురుగారు మీకు ఆన్సర్ ఇస్తారు. బాల అజయ్ బాబు, రైట్? గురువేం కాదు, బెస్ట్ మీకన్నా 4 ఏళ్ళు ముందు ఉన్నాను. మాస్టర్ అనుకోవచ్చు. కానీ చిన్నోడే, 32 ఏళ్ళు, కానీ అద్భుతం. నిజంగా వివేకానందుడు అనుకోవచ్చు. ఆయన కూడా ఆ వయసులోనే అద్భుతమైన జ్ఞాని. సో అనుకోవడానికి లేదు. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి కనుక మీరు కనుక 21 days వర్క్షాప్ అయిన తర్వాత మీకు ఇంకా నమ్మకం రాలేదని ఫుల్ మనీ బ్యాక్ ఇస్తాం. ప్లస్ 21 days తర్వాత ఖచ్చితంగా మీరు జీవితంలో నేర్చుకొని వెళ్తారు. రైట్, మనీ బ్యాక్ ఆఫర్ కూడా ఇచ్చారు కాబట్టి సో మీరు నిస్సందేహంగా ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అద్భుతమైన జ్ఞానం పొందడం మాత్రం ఖాయం. నేను ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. సో ఇప్పుడు చూసాం కదా మనం. కరెక్ట్, వండర్ఫుల్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.